చూడండి, మన ఆడవాళ్ళే పాడె మోసి, ఆడవాళ్ళే ఏడ్చుకుంటూ వెళ్ళి, ఆడవాళ్ళే సమాజ్ చేశారు, మన మహిళలే సమాజ్ చేశారు. ఏం త్యాగాలవి! ఊరంతా ఖాళైపోయింది వాళ్ళ దాడులకు. ఊరంతా ఒక మగ మనిషి లేడు. శ్రీనాగేశ్వరరావు చంపబడ్డాడు. సమాధి చేయడానికి మనుషులు లేరు. సమాధి తవ్వింది మహిళలు, పాడె గట్టింది మహిళలు, పాడె మోసింది మహిళలు, ఏడ్చుకుంటూ వెళ్ళింది మహిళలు. ఒక్క మగైన కూడా కనిపించాడు. శ్రీనాగేశ్వరరావుది గుర్తుకొచ్చింది. మళ్ళీ అదే అనంతపూర్లో హైదరాబాద్ మీటింగ్కి వచ్చి ఇంకా మా వర్గీకరణ జరుగుతలేదని చెప్పి నా తమ్ముడు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తమ్ముడి మరణం గుర్తుకొచ్చేసి, జాతి కోసం మనం ఎన్నైనా చేస్తాం కానీ ప్రాణం పోతే తిరిగి రాదు కదా. కానీ వాళ్ళ ప్రాణాలనే గడ్డిపోసగా వాళ్ళు తీసేసుకున్నారు కదా అని చెప్పి వాళ్ళే గుర్తుకొచ్చారు. మరొక వైపు కొద్దిగా కాంగ్రెస్ చేస్తామని చెప్పి చేయకపోతే ఆ తిరుగుబాటు రూపంగా మన పిల్లలు గాంధీ భవన్ మీద దాడి చేస్తే ఆ దాడిలో మన వాళ్ళు గాయాల పలై సురేందర్, దామోదర్, మహేష్ మాదిగలు గాంధీ భవన్ ఘటనలో వీరమరణం పొందిన విషయం మనం చూశాం. ఆ రోజు నేను విజయవాడలో ఉన్నాను. ఘటన తెలిసిన వెంటనే వచ్చేసాను. వస్తూ డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళాను. సురేందర్ దగ్గరికి వెళ్ళాను. దామోదర్, మహేష్ మాదిగలు కూడా చూశాను. వాళ్ళు స్పృహలో లేరు. కానీ మంటలకు తట్టుకోలేక కొంత సురేందర్ మాత్రం కొద్దిగా అరుస్తున్నాడు. ఆ అరుపులో ఆవేదన లేదు, ఆ అరుపులో భయం లేదు. ఎంఆర్పిఎస్ అంటుండు. 90% కాలిన నా సురేందర్ అనే తమ్ముడు, ఆ తమ్ముడు రక్తం ముద్దై మారాడు. అతను ఏం కనిపించలేదు, నన్ను చూస్తలేడు. ఆ కళ్ళు కూడా తగలబడ్డాయి, శరీరం మొత్తం తగలబడ్డది. ఆయనను చూస్తే నేనే వల్ల ఏడవలసి వచ్చింది. నన్ను చూడలేడు కానీ ఏడుస్తున్న నా శబ్దం విని, అన్నా కృష్ణన్న, నేనన్నా, తమ్ముడు సురేందర్ నువ్వు భయపడొద్దు, సురేందర్ నువ్వు బతుకుతావు, నేను కాపాడుకుంటాం, తమ్ములను కూడా కాపాడుకుంటావు తమ్ముడు అంటే, ఆయన అన్న మాట ఏంటంటే, అన్నా మేము చూడలేని పరిస్థితిలో నా కళ్ళ నుంచి మొదలుకుంటే పాదాల వరకు మేము తగలబడ్డమే. నేను చచ్చిపోతానన్నా, అది నాకు తెలుసన్నా. నేను చచ్చినా జాతి కోసం సత్తన్నా, కానీ నువ్వు మాత్రం ఉద్యమాన్ని మాత్రం వదలద్దే అని చెప్పి, అన్నా నువ్వు మాత్రం ఉద్యమాన్ని మాత్రం వదలద్దన్నా, జాతిని గెలిపించాలని చెప్పి సురేందర్ 90% కాలిన సమయంలో కూడా అన్నా ఉద్యమం విజయం సాధించాలన్నా. నాకు ఒకటే బాధ అన్నా, వర్గీకరణ చూడక చనిపోతున్నందుకు బాధ, కానీ వర్గీకరణ కోసం చనిపోతున్నందుకు మాత్రం నాకు బాధ లేదన్నా అని చెప్పి ఆ తమ్ముడు ప్రాణాలు వదిలే. అట్లా దామోదర్, సురేందర్, మహేష్ మాదిగల మరణాలు జాతిని ఏ స్థాయిలో ఆవేదనకు గురి చేసినాయో, ఏ స్థాయిలో కన్నీరు గార్పించినాయో ఆ రోజు అందరికీ తెలుసు. కన్నీరు గార్చాం, ప్రతి పల్లె కన్నీరు గార్చి. అట్లా మరణాలు జరుగుతున్న క్రమంలోనే మొన్నటికి మొన్న మన బిడ్డ భారతి మాదిగ కూడా ధర్నా చేస్తున్న క్రమంలో జై మాదిగ అంటూ నినాదిస్తున్న సమయంలోనే కొద్దిగా తోపులాట్లో కింద పడి అప్పటికప్పుడు బిడ్డ మరణించేసింది. ఒకవైపు పిడికిలు బిగించి ఎంఆర్పిఎస్ నినాదం ఇచ్చింది, మరొక వైపు కింద పడి ఆ క్షణంలోనే చనిపోయింది. జాతి కోసం తమ విలువైన ప్రాణాన్ని ఉద్యమంలోనూ కోల్పోయింది. భారతి మాదిగ మరణం వృధా కాలేదు కదా, ఈ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా గెలిచాం కదా అని చెప్పి అనుకోవాల్సి వచ్చింది. ఇట్లా ఉద్యమంలో ప్రత్యక్షంగా యుద్ధంలో చనిపోయిన నా తమ్ములవుతే ఉద్యమంలోనే కీలకమైన పాత్ర పోషిస్తూ చివరి నిమిషం వరకు కూడా ఉద్యమ ప్రాణంగా బతికిన మన అన్నలు, తమ్ములు కూడా మరణించారు. అందులో నాకంటే పెద్ద వయసు ఉండబడే ప్రకాష్ అన్న, నాకంటే పెద్ద వయసు ఉండబడే విశాఖపట్నం ప్రకాష్ అన్న,
వయసు రీత్యా చాలా పెద్దోడు, ఆయన ఎక్కడ పని చెప్తే అక్కడ పోతూ నువ్వు ఉత్తరాంధ్రలో ఉండబడే మొత్తం రూరల్ అంతా నువ్వు చూసుకోమని చెప్తే ఒక రూరల్ మీటింగ్కి వెళ్ళి మాడుగులకు వెళ్ళి మీటింగ్లోనే మాట్లాడుతూ మీటింగ్లోనే కుప్పగొలిన విషయం మీరు టీవీలో సోషల్ మీడియాలో చూశారు. ఇట్లా మాట్లాడుతున్నాడు కుప్పగొలిండు, అంతే. ఇట్లా మాట్లాడుతున్నాడు కుప్పగొలిండు అంటే చివరి వరకు వాళ్ళ జీవితం ఉద్యమం కోసం వెచ్చించారు. ఒకవైపు మన పెద్ద ఆయన విద్యావంతులు మేధావులు కూడా కొన్ని సమయంలో అపోహలు పెట్టుకొని అపార్థాలు పెట్టుకొని దూరం అవుతున్న సమయంలో నిరక్షరాస్యుడైన మన అనంతపూర్ జిల్లాకు సంబంధించిన మన పోతులయ్య చివరి నిమిషం వరకు కూడా యుద్ధంలో నిలబడి అందరినీ నిలబెట్టుకుంటూ వచ్చేసాడు. చివరి వరకు కూడా ఉద్యమం కోసం నిలబడ్డాడు, ఆయన ప్రాణాలు అర్పించేశాడు. అదే సమయంలో వరంగల్లో యాకన్న, అదే సమయంలో మన వీరన్న లాంటి సీనియర్ నాయకులు కూడా చివరి వరకు ఉద్యమం నుండి చనిపోయారు. మనం అందరికీ తెలుసు రాజెల్లయ్య ఎంత విలువగల నాయకుడు, రాజెల్లయ్య ఎంత వ్యక్తిత్వం గల నాయకుడు మనందరికీ తెలుసు. బన్సిలాల్పేట కేంద్రంగా మొదలైన ఉద్యమం నుంచి ప్రాణాలు అర్పించేంత వరకు కూడా ఉద్యమాన్ని నమ్ముకొని జాతిని గెలిపించే పాత్ర పోషించి వారు చనిపోయారు. ఇవన్నీ ఒక అయితే మీటింగులు జరుగుతున్నప్పుడు జై మాదిగా అంటూ నినాదాలు ఇవ్వడానికి మీటింగ్లకు వచ్చిన తమ్ములు చెల్లెలు కూడా ప్రమాదవశాత్తు చనిపోయారు. మనకు కోదాడ నుంచి అటు జగ్గైపేట నుండి మన కాంతారావు కుటుంబం అంతా వస్తున్నప్పుడు కాంతారావు భారీ యాక్సిడెంట్లో చనిపోయింది. ఆ కాంతారావు తమ్ముడి కొడుకు నడుము ఇరిగి సంవత్సరాల తరబడి బతికిండు కానీ మంచానికి వెళ్ళిండు. మొన్ననే చనిపోతే కుటుంబం దగ్గరికి వెళ్ళాము. అదే సమయంలో అక్కడ కుమారన్న ఇద్దరు భార్య పిల్లలు కూడా ప్రమాదంలో చనిపోయారు. అదే రామన్న లాంటి వాళ్ళు చనిపోయారు. ఇంకొక చావు గురించి మాట్లాడుతున్నా. మన హైదరాబాద్లో మీటింగ్ జరిగింది. మన మీటింగ్లు అయ్యేటప్పటికీ అర్ధరాత్రి వరకు అవుతుంది. అర్ధరాత్రి తిరుగుపాలనం అవుతుండ్రు. జై మాదిగా నినాదాలు ఇస్తూ మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆ లారీలో వెళ్ళిపోతుంటే తెల్లారి గట్ల అందరూ నిద్రపోయినరు ఆ లారీలో. కానీ ఒక తమ్ముడు చోటు లేక నిలబడి ఆ చివరి బార్డర్ మీద తల పెట్టుకొని పండుకుంటే ఎదురుగా వచ్చిన లారీ కొట్టేస్తే తల ఎగిరిపోయి 2-3 ఫర్లాంగుల దూరంకి వెళ్ళిపోయింది. వీళ్ళకి ఎవరికి తెలియదు, అందరూ నిద్రలో ఉన్నారు. తల ఎగిరిపోయి ఎక్కనో పడ్డది. కానీ ముందుని కింద పడ్డ సమయంలో మొత్తం వెచ్చటి నెత్తురు అందరి మీద పడేటప్పటికీ ఏంటి మా మీద నెత్తురు పడ్డదని చెప్పి అందరు లేచి చూసేటప్పటికీ మొండెం మాత్రమే ఉన్నది, మొత్తం మొండెం మాత్రమే ఉన్నది కానీ బాడీ మొత్తం ఉన్నది కానీ తల లేదు. వెంటనే లారీ ఆపి తల కోసం 2-3 ఫర్లాంగులు 4-5 ఫర్లాంగుల దూరం ఇస్తే తల బయటకు వచ్చి కనిపించింది. ముళ్ళలో చెట్లలో పడి కనిపించింది. నాకు సుప్రీంకోర్టు తీర్పు అనంతరం నాకు వీళ్ళు మాత్రమే నాకు ఎక్కువ గుర్తొచ్చారు. వాళ్ళ త్యాగాలు ఫలితమిచ్చినవి. వాళ్ళకు మీరందరు లేచి ఒకసారి నాతో పాటు అందరు నివాళులు అర్పిద్దాను. వాళ్ళ త్యాగాలు మనల్ని నడిపినాయి, పక్కదారి పట్టకుండా చూసినాయి. వాళ్ళ త్యాగాలు మనల్ని నడిపినాయి, మనల్ని పక్కదారి పట్టకుండా చూసినాయి. వాళ్ళ ప్రాణాల కంటే మన సమయం గొప్పదిగా, వాళ్ళ ప్రాణాల కంటే మనం సమయం ఇవ్వడం పెద్ద గొప్పగా, నిర్బంధాన్ని ఎదుర్కోవడం గొప్ప కాదు, జైలుకి వెళ్ళడం గొప్ప కాదు, దెబ్బలు తినడం గొప్ప కాదు. అవన్నీ వాటి తర్వాతనే. కాబట్టి మన జాతిని గెలిపించడం కోసం తమ విలువైన ప్రాణాలు కోల్పోయిన నా తమ్ముడు చెల్లెలందరికీ ఒకసారి అన్నలందరికీ ఘనంగా నివాళులు అర్పిద్దాం. 1 నిమిషం పాటు అందరూ తలదించుకోవాల్సిందిగానే విజ్ఞప్తి చేస్తాను నేను. జోహార్ మాదిగ మృత వీరులకి, జోహార్ మాదిగ అమర వీరులకి, జోహార్ మాదిగ అమర వీరులకి, జోహార్ మాదిగ అమర వీరులకి.
మీ ఆశయాలని మీరు అనుకున్న వర్గీకరణని మీరు కన్న కలల్ని మీ ప్రాణ త్యాగాలకు విలువగా వర్గీకరణ సాధించారు. వాళ్ళకి ఇచ్చే నివాళులు అది వాళ్ళు చూడలేదు. ఆ తర్వాత రెండోది గుర్తుకొచ్చింది మీ అందరు. నిజంగా ఈ 30 ఏళ్ల పోరాటం భారతదేశంలో ఇంత సుదీర్ఘకాలం, ఇంత నిలకడగా, ఇన్ని సవాళ్ళు ఎదుర్కొని, ఎన్నో సవాళ్ళు ఎదుర్కొని, ఎన్నో తుఫాన్లను ఎదుర్కొన్నాం, ఎన్నో సుడిగుండాలను తట్టుకున్నాం, ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొన్నాం, ఎన్నో కుట్రలను ఛేదించాం. ఒక్క మాటలు చెప్పాలంటే ఈ ఉద్యమాన్ని మింగేయాలనే తిమింగళాలను కూడా ఎదుర్కోగలిగాము. యుద్ధం ముందుకు నడిపించగలిగాము. ఆ గెలవడానికి కారకులైన మీ అందరి శ్రమ ఇలా రెండోది దాగి ఉన్నది. మీ కమిట్మెంట్ దాగి ఉన్నది. మీ శ్రమతో కూడిన త్యాగం ఇలా దాగి ఉన్నది. అందుకనే నాకు అమరుల త్యాగాల తర్వాత నా జాతిని గెలిపించిన నా కార్యకర్తలు నాయకులు కదా, నా జాతిని గెలిపించింది నా కార్యకర్తలు నాయకులు కదా, నాయకురాలు కదా. ఎన్ని సవాళ్ళు ఎదుర్కొన్నాం, ఎన్ని నిర్బంధాలు ఎదుర్కొన్నాం, ఎన్ని కుట్రలను ఛేదించాం, ఎన్ని వెన్నుపోట్లకు గురైనా కూడా నిలదొక్కుకోగలిగాం. స్వార్థపరుల అడ్డంకులను ఏ స్థాయిలో ఎదుర్కొన్నాం. ఎటువైపు చూసినా కూడా అనుకూలత లేని రోజుల్లో కూడా ఆత్మవిశ్వాసంతో మనం ముందుకు నడిపాం. ఏ వైపు చూసినా కూడా వెన్నుపోట్లు, ఏ వైపు చూసినా ముందు పోట్లు, ఏ వైపు చూసినా నిర్బంధాలు, ఏ వైపు చూసినా జైళ్ళు, ఏ వైపు చూస్తున్నా ఇంకో వైపు మరణాలు. ఎక్కడ కూడా ఇంకా ఫలితం రాదేమో అని అనుకుంటున్న సమయంలో కూడా, చాలా మంది అనుకుంటున్న సమయంలో కూడా చెక్కు చెదరని విశ్వాసంతో, చెక్కు చెదరని ఆత్మశైర్యంతో యుద్ధాన్ని ముందుకు నడిపించిన నా తమ్ములకు, అన్నలకు, అక్కలకు, చెల్లెలకి మళ్ళీ ఈ విజయం అంకితం. ఎంతో మంది ఆశలు పెట్టారు నన్ను మిమ్ముల, ఎంతో మంది బెదిరించారు నన్ను మిమ్ముల, ఎన్నోసార్లు జైలుకి వెళ్ళాము నాతో పాటు మీరు, ఎన్నో కుట్రలను ఛేదించాం. అయినప్పటికీ యుద్ధాన్ని గెలిపించే కాడ చాలా గర్వంగా ఉన్నదంటే భారతదేశాన్ని రక్షించడానికి సైన్యం ఉన్నది, ప్రతి దేశాన్ని రక్షించడానికి సైన్యం ఉన్నది. కానీ నా మాదిగ జాతిని రక్షించడానికి ఎంఆర్పిఎస్ అనేది ఒక సైన్యంగానే మారింది. ఆ ఎంఆర్పిఎస్ లో ఉండబడే అనుబంధ విభాగాలన్నీ ఒక సైన్యం పాత్ర పోషించినాయి. ఎప్పుడు ఏ పాత్రను ముందుకు తీసుకెళ్లి యుద్ధం నడపాలో, ఏ పాత్ర ఏ సమయంలో ముందుకు రావాలో, ఏ పాత్ర రెండో స్థానం ఉండాలో, ఏ పాత్ర రెండో స్థానం నుంచి మళ్ళీ మూడో స్థానం రావాలో, అవసరం ఏ పాత్ర మొదటి స్థానం రావాలో, యుద్ధం ఫలాని కాడ ఎంఆర్పిఎస్ చేయాలంటే యుద్ధం చేసింది నా జాతి బిడ్డలు. స్టూడెంట్ ఫెడరేషన్ యుద్ధం చేయాలంటే యుద్ధం చేసింది నా జాతి బిడ్డలు. మహిళలు యుద్ధం చేయాలంటే మహిళా యుద్ధం చేసింది నా జాతి బిడ్డలు. అన్న గుర్తు చేసింది కదా. మొట్టమొదటి అసెంబ్లీ ముట్టడి చేసిందే మన మేరీ నాయకత్వంలో, శోభ నాయకత్వంలో, మిగతా అందరు కలిసి నాయకత్వంలో యుద్ధం చేసినప్పుడే, ఆ యుద్ధంలో మన బిడ్డలు గాయాలు పడ్డప్పుడే, బట్టలు చినిగిపోయినప్పుడే అన్న ఆవేదనతో, ఆవేశంతో గట్టిగా మాట్లాడి అదే రోజు అసెంబ్లీ తీర్మానం చేసిన చరిత్ర. ఒక మాటలు చెప్పాలంటే అది స్టూడెంట్ ఫెడరేషన్ అయినా, అది యువసేన అయినా, అది మహిళా విభాగం అయినా, అది ఉద్యోగ విభాగం అయినా, అది జర్నలిస్ట్ విభాగం అయినా, అది లాయర్ల విభాగం అయినా, ఏ విభాగం చూసుకున్నా కూడా ఎక్కడ ఏ విభాగాన్ని, మనకు సైనిక పట్టాలు ఉండే కదా, సైన్యం అంతా ఒకే బారెక్కలు ఉండదు కదా, సైన్యం కూడా వివిధ డివిజన్లు ఉంటాయి కదా. దేశాన్ని రక్షించడానికి సైన్యం వివిధ డివిజన్లుగా ఉన్నట్టుగానే నా జాతిని రక్షించుకోవడానికి, నా జాతిని గెలిపించుకోవడం కోసం కూడా ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాలన్నీ సైన్యంగా మారినాయి. కాబట్టి శత్రువు బెదిరించినా, ఆశలు పెట్టినా, నిర్బంధం పెట్టినా, కుట్రలు చేసిన, కుతంత్రాలు చేసిన, యుద్ధాన్ని ముందుకు నడిపించడంలో కీలకమైన బాధ్యత తీసుకొని పాత్ర పోషించిన నా తమ్ములకు, అన్నలకు, అక్కలకు, చెల్లెలందరికీ ఈ విజయాన్ని అంకితం ఇచ్చినాం. అది మీది ఆ విజయం. మూడోది నాకు సమాజం గుర్తుకొచ్చింది. ఎందుకంటే
ఈ సుదీర్ఘకాలం జరుగుతున్న పోరాటంలో మాదిగలు మీటింగ్ అంటే రాగలరు, కానీ వచ్చే ఆర్థిక వనరు, ఆ మీటింగ్లోకి వచ్చే ఆర్థిక వనరులు కూడా లేవు. మాదిగలు ఏదైనా ధర్నాలు చేయాలంటే ధర్నాలు చేయగలరు, కానీ ఆ ధర్నాలు చేయడానికి కావాల్సిన టెంట్లకు డబ్బులు ఉండేది కాదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 30 ఏళ్ల పాటు సుదీర్ఘ పాటు ఎంఆర్పిఎస్ చేస్తే ఈ ఎంఆర్పిఎస్ విజయం ఇప్పుడు సాధించినాక ఫలితాలు మాదిగలు ఉపకులాలు అనుభవించే సమయంలో ఒక్క అవకాశం కూడా సమాజానికి రాదని తెలిసిన మాదిగ జాతి యుద్ధం గెలవడంలో అతి కీలకమైన పాత్ర పోషించింది. సమాజంలో ఉండబడే అన్ని వర్గాల వాళ్ళు మనకు అండగా నిలబడ్డారు. వాళ్ళు రాజకీయ పార్టీల పేరుతో రాజకీయ నాయకుల, మేధావుల పేరుతో మేధావుల, ఉద్యోగస్తుల, ఆఫీసర్ల, లేదా ఇంకోరా జర్నలిస్టుల, ఎవరన్నా కానీ సమాజం యావత్తు అండ మనకే ఉన్నది. ఆ సమాజం యావత్తు అండ లేకపోతే 30 ఏళ్ళు ఈ ఆటుపోట్లు ఎదుర్కొని ఉద్యమాన్ని ఇంత దూరం తీసుకొచ్చే వాళ్ళం కాము. కాబట్టి ఆ సమాజానికి కూడా మనం రుణపడి ఉన్నాం. ఈ విజయంలో వాళ్ళ పాత్ర ఉంది కాబట్టి వాళ్ళు కూడా అంకితం ఇచ్చేసి ఈ విషయంలో మీ అన్నగా నేను చెప్తున్నా, సమాజం మనకి ఎంత అండగా ఉన్నదో అది నాకు తెలుసు, మీకు కూడా తెలుసు. ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చే సమయంలో మరి నేను రావడానికి, వచ్చిన తర్వాత ఏర్పాటు చేయడానికి కేవలం మాదిగల సోర్స్ మీదనే కాదు కదా, సమాజంలో ఉండబడి మన శ్రేయభిలాషులు అందించే సహకారంతో ఇవన్నీ వచ్చినాయి కదా. మీరు కూడా రావడానికి మన శ్రేయభిలాషులు చాలా మంది సహకరిస్తేనే మీరు ఇక్కడికి వచ్చారు కదా. అంటే ఉద్యమం మొదలుపెట్టిన ప్రారంభ రోజుల నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు కూడా సమాజం యావత్తు మాదిగలు గెలవాలి, వర్గీకరణ జరగాలని చెప్పి అండగా నిలబడ్డ విషయం మనం అందరికీ తెలుసు. సమాజానికి మనం కృతజ్ఞత ఉన్నాం, రుణపడి ఉన్నాం. సమాజానికి మనం కృతజ్ఞత ఉండాలి, రుణపడి ఉండాలి. వాళ్ళు అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు. పేర్లు నేను ఉద్యోగుల విభాగమా, ఉద్యోగస్తుల, లేదా మేధావుల, రాజకీయ నాయకుల, మీడియా వాళ్ళ, ఏదైనా కానీ అందరూ మాత్రం మనకి అండగా నిలబడ్డారు. దాని సాక్ష్యం ఈ 10 రోజులు రుజువైపోయింది. మళ్ళా దాని సాక్ష్యం ఈ 10 రోజులు రుజువైపోయింది. ఈ 10 రోజులు ఆగస్టు 1 నుంచి ఇప్పటి వరకు మీడియాలో చర్చలు జరుగుతున్నాయిగా, ఎలక్ట్రానిక్ మీడియాలో చర్చలు జరిగినాయిగా, యూట్యూబ్ ఛానల్స్లో చర్చలు జరిగినాయి కదా, టోటల్ సోషల్ మీడియా అన్నింటిలో చర్చలు జరిగినాయి కదా, ప్రెస్లో వార్తలు వ్యాసాలు వస్తున్నాయి కదా. ఇవన్నీ మనం గమనిస్తే ఏమర్థమైంది? ఈ రోజు విజయం సాధించినాక కూడా విజయాన్ని అభినందించిన వాళ్ళు, విజయం ఇప్పటికే లేట్ అయిందని అన్న వాళ్ళు, మనకు అండగా నిలబడ్డ వాళ్ళు, మొత్తం ప్రింట్ మీడియాలో వ్యాసాలు చూసినా, ఎలక్ట్రానిక్ మీడియాలో చర్చలు చూసినా, సోషల్ మీడియాలో యూట్యూబ్లో చర్చలు చూసినా, ఎక్కడ చూసినా కూడా సమాజంలో 99% మనకే అండగా నిలబడ్డారనే విషయం మనం మర్చిపోవాలి. సమాజం మనకి ఎంత అండగా ఉన్నదో ఎలక్ట్రానిక్ మీడియా చర్చలు చెప్పేసినాయి, సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్లో చర్చలు చెప్పేసినాయి, వస్తున్న వ్యాసాలు చెప్తానే ఉన్నాయి. సమాజం యావత్తు అండ మనకే ఉన్నది. 30 ఏళ్ళు వాళ్ళు అండగా నిలబెట్టుకోగలిగాం. 30 ఏళ్ళు వాళ్ళు అండగా ఉంటూ వచ్చేసారు. 30 ఏళ్ళు వాళ్ళు అండగా నిలబెట్టుకుంటూ మనం వచ్చాం. 30 ఏళ్ళు వాళ్ళు మనకు అండగా నిలబడ్డారు. ఈనాటికి మనకు అండగా నిలబడ్డారు. నిజంగా ఈ విజయంలో వాళ్ళ పాత్ర లేకపోతే మనం ఈ స్థాయిలో ఇంత దూరం వచ్చే వాళ్ళం ఒకసారి అర్థం చేసుకుంటే, సమాజం మనకు అండగా నిలబడ్డది. సమాజానికి మనం కృతజ్ఞత ఉన్నాం, రుణపడి ఉన్నాం. భవిష్యత్తులో వాళ్ళ రుణం తీసుకునే ప్రయత్నం చేద్దాం. కొన్ని సమయంలో రుణం తీసుకునే ప్రయత్నం చేశాం మనం. ఓ గుండె జబ్బులతో బాధపడుతున్న పిల్లల ఉద్యోగం నడపడం వల్ల ఆరోగ్యశ్రీ పథకం వచ్చేసింది. ఆరోగ్యశ్రీ పథకం రావడంతో అన్ని వర్గాలకు, పేదలకు మేలు జరిగింది. ఇవల్ల నా మాదిగ జాతి ఉద్యమానికి ఎంత అండగా నిలబడ్డదో, ఈ ఉద్యమం ఎంత పాత్ర పోషించిందో, సమాజం ఎంత అండగా నిలబడ్డదో, ఇవల్ల ఇక్కడికి వస్తే నడవడానికి అవకాశం లేని నా వికలాంగుల తమ్ముడు చెల్లెలు వాళ్ళు వచ్చారు. వాళ్ళ వాహనాలు వేసుకొని వచ్చేసారు. చూడడానికి అవకాశం లేని తమ్ముడు, అన్న మీటింగ్ విన్నామని చెప్పి వచ్చిన నా తమ్ముడు, కళ్ళు లేని తమ్ముడు వచ్చేసారు. మాట్లాడితే వినడానికి అవకాశం లేని తమ్ములు వాళ్ళు కూడా వచ్చేసారు. మాటలు రావడానికి అవకాశం లేని, నోరు లేని తమ్ములు కూడా, వికలాంగ తమ్ములు ఇక్కడికి వచ్చేసారు, చెల్లెలు వచ్చేసారు. అంటే ఈ ఉద్యమం సమాజంలో ఉండబడే అన్ని వర్గాలకు ఎంత అభిమానంగా మారిందో అది మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. వికలాంగుల సమాజానికి మనకు ఎంత అనుబంధం ఉన్నదో మనకు స్పష్టంగా రుజువు అవుతున్నది. కాబట్టి నా వికలాంగుల సమాజానికి కూడా
మనం గతంలో అండగా ఉన్నాం, ఇప్పుడు అండగా ఉంటాం, భవిష్యత్తులో అండగా ఉంటాం. వికలాంగులను విహెచ్పిఎస్ ఎంఆర్పిఎస్ అంత ఒక అన్నదమ్ముల పిల్లల్లాగానే అది ఉన్నదనేసి మనం మర్చిపోద్దని సైనా కోరుతున్నాం. వాళ్ళు కూడా మనం అభినందిస్తున్నాం. ఈ నేపథ్యంలో మీకు విజ్ఞప్తి చేస్తున్నాను నేను. ఇప్పుడు ప్రస్తుతం మన కర్తవ్యం ఏంది అన్నప్పుడు మరి విజయం మనకు దక్కడానికి ప్రస్తుత కారణం ఏంది? ఈ విజయం మనకు దక్కడానికి ప్రస్తుత కారణం ఏంది? అరే సుప్రీంకోర్టులోనే ఓడిపోయాం కదా, మరి సుప్రీంకోర్టులో మళ్ళీ ఎలా గెలిచాం? సుప్రీంకోర్టులోనే మనల్ని ఓడగొట్టారు కదా, సుప్రీంకోర్టులో మళ్ళీ ఎట్లా గెలిచాం? ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. నాకు వ్యక్తిగతంగా ఎవరు శత్రువులు కాదు, నాకు వ్యక్తిగతంగా ఎవరు మిత్రులు కూడా కాదు. న్యాయం కోసం నేను మాట్లాడితే అండగా ఉన్న వాళ్ళు మన మిత్రులే. న్యాయం కోసం ఎవరు మాట్లాడినా వాళ్ళు మన మిత్రులే, మన కోసమే కాదు. వాళ్ళు న్యాయం కోసం మాట్లాడినా మన మిత్రులే. కానీ న్యాయాన్ని కాకుండా అన్యాయంగా ప్రవర్తించే వాళ్ళు నీకైనా నాకైనా వాళ్ళ శత్రువులుగానే ఉంటారు. ఈ విషయంలో 2004లో మనం ఓటమి చెందాం సుప్రీంకోర్టులో. కానీ ఏనాటికైనా ధర్మమే గెలుతుందని చెప్పి ఏడుస్తూ బయటకు వచ్చాను ఆనాడు. ఏనాటికైనా ధర్మమే గెలుతుందని ఏడుస్తూ బయటకు వచ్చాము ఆనాడు. అటు ఆనాడు ఎటు చూసినా శూన్యమే. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి మాల సామాజిక వర్గ పలుకుబడి ఎక్కువ అనే విషయం మనందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీలో మాల సామాజిక వర్గ పలుకుబడి ఎక్కువ అనే విషయం మనందరికీ తెలుసు. వాళ్ళ పలుకుబడి ఆస్థాయిలో ఉన్న సమయంలోనే పెద్దలు ఎన్టీ రామారావు గారు మాగేలకు నేను న్యాయం చేద్దామని ఆయన ముందుకు వచ్చాడు. ఎన్టీ రామారావు గారు ఎంతో కొంత ముందుకు వచ్చి న్యాయం చేసినాకనే మోత్పల్లి నరసింహన్ అంటారు వాళ్ళు. అదే సమయంలో మనకు మహబూబ్నగర్ జిల్లా పెద్ద మహేంద్రనాథ్ లాంటి వాళ్ళు, సదాలక్ష్మ అమ్మ లాంటి మొత్తం మన జాతికి ఒక పెద్ద నేతలుగా అప్పుడు వాళ్ళ పాత్ర పోషించారు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆనాడు నాకు శూన్యంగా కనిపించింది. కారణం సుప్రీంకోర్టును ప్రభావితం చేసే జడ్జీలు మాల సోదరులు అక్కడ కనిపించారు. కేంద్ర ప్రభుత్వం మనకు అనుకూలంగా లేదు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు శాసిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళు ఎంత శాసిస్తున్నారు అంటే ఒక అడుగు కూడా ముందుకేకుండా శాసిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పలుకుబడి గురించి ఇప్పటికీ ఒక మాట చెప్తారు. కాంగ్రెస్ మారితే మంచిదే, మనకు న్యాయం చేస్తే మంచిదే, కానీ వాళ్ళ ప్రవర్తన ఏ స్థాయిలో ఉన్నదంటే ఒకసారి గుర్తు చేయడం చెప్తున్నా నేను. 30 ఏళ్లలో ఆ రోజు ఎస్సీ రిజర్వేషన్ పార్లమెంట్ స్థానాలు 6 ఉంటే ఒక నందెల్లే మనకు కనిపించేవాడు 5 సీట్లు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చేసింది. ఒక నందెల్లే మనకు కనిపించేవాడు 5 సీట్లు వాళ్ళకి ఇచ్చింది 6 సీట్లలో. అంటే ఒకటి మనకు 5 వాళ్ళకని అప్పుడు లెక్కలు చెప్పుకుంటూ వచ్చేవాళ్ళం, చూపించుకుంటూ వచ్చేవాళ్ళం. మీరు ఒకసారి గుర్తించండి, కాంగ్రెస్ వాళ్ళ పలుకుబడి గురించి మాట్లాడితే ఇప్పుడు గురించి మాట్లాడతాం. ఒకసారి మీరు ఆలోచించండి, పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు, పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు 2 రాష్ట్రాలు. 94లో 6లో ఒకటి మనకుంటే 5 వాళ్ళకు ఉండే, ఒకటి వరకు ఉండే. కానీ మొన్న తెలంగాణలో ఉండబడే 3 పార్లమెంట్ స్థానాల్లో ఒకటి మాదిగలకి ఇవ్వలేదే. తెలంగాణలో ఉండబడే 3 పార్లమెంట్ స్థానాల్లో ఒకటి మాదిగలకి ఇవ్వలేదే కాంగ్రెస్. ఒక్కటి తెలంగాణలో ఉన్న జనాభాలో 80% మాదిగలు, 80% మాదిగలకు కాంగ్రెస్ లో ఒక టికెట్ లేదు. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తున్నాను నేను, ఇక్కడ గెలిచే కాడ టికెట్ రానివ్వలే. ఆంధ్రప్రదేశ్లో గెలవదు, కాంగ్రెస్ అంత సీను లేదు. టీడీపీకి వైసీపీకి మధ్యనే రాజకీయ యుద్ధం. అక్కడ కాంగ్రెస్ 3వ స్థానమో 4వ స్థానమో పోతుంది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అక్కడ 4 సీట్లు మాలకే ఇచ్చింది. గెలిచిన కాంగ్రెస్ లోనే మేమే గెలవాలి, ఓడినా కాంగ్రెస్ లోనే మేమే ఓడాలి, కానీ మాదిగలకి ఏంది ఇక్కడ అన్నట్టుగా. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ గెలుతుందా? గెలవదు. బాపట్ల మాలలకి ఇచ్చింది, అమలాపురం మాలలకి ఇచ్చింది, చిత్తూరు మాలలకి ఇచ్చింది, తిరుపతి మాలలకి ఇచ్చింది. అది గెలవదని తెలిసినా మాదిగలకి ఇవ్వలే. ఏం ప్రవర్తన దాని ఆ పార్టీది, ఏం ఆలోచన ఆ పార్టీది? ఈనాటి విషయం చెప్తున్నా నేను. ఆనాడు 6లో ఒకటి ఉంటే 5 వాళ్ళకు ఉండే, 3 తెలంగాణ ఇవ్వదు, ఆడ 4 తెలంగాణ ఇవ్వదు.
ఆంధ్రప్రదేశ్లో ఇవ్వదు. ఇంకా జనరల్ సీటు నెల్లూరు సీటు కూడా మన సోదరుడు మాల సోదరుడు కొప్పుల రాజుకి ఇచ్చింది. జనరల్ సీటు మాలకి ఇచ్చింది, 4 అక్కడ మాలకి ఇచ్చింది, ఇక్కడ ఒక్కటి మాదిగలకి ఇవ్వలే. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మనకు అన్యాయం చేసింది, మొన్నటి కూడా అన్యాయం చేసింది. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో వారికి ఇక్కడ స్వాగతించాడు. ఆయన స్వాగతిస్తే నేను అభినందించాను. నా వ్యక్తిగతమైన శత్రువులు మిత్రులే. కాకపోతే పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాతనే మొదటిసారి తెలంగాణలో మన మాదిగల సీట్లు తగ్గినాయి. తగ్గలేదని చెప్పమనండి. పెద్దలు నరసింహ అన్న ఇప్పుడు కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడే. అంతమంత పోల్చుకుంటే మొన్న 2023లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీట్లు తగ్గించిందా పెంచిందా? తగ్గించింది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇంట్లో 2 ఎమ్మెల్యేలు ఉన్న కుటుంబంలోనే 3 ఆయనకి ఇస్తుంది. ఇంట్లో ఎమ్మెల్యేగా ఉన్న ఒక కుటుంబంలో ఇంకొక ఆయనకి ఇస్తుంది. ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్న కుటుంబంలో ఇంకో ఆయనకి ఎంపిస్తాయి. మాదిగలకు మాత్రం ఇవ్వదు. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఎమ్మెల్యేల సంఖ్య తగ్గింది. వాస్తవా కాదా? ఎంపీలు అడ్రస్ లేకుండా పోయింది. వాస్తవం కాదా? ఇవాళ పార్లమెంట్లో చర్చ జరగాల్సిన సమయం వస్తే తెలంగాణ నుంచి పార్లమెంట్లో మాట్లాడే ఎంపీ ఎవరు? మాదిగలకు ఎవరు లేరు. లేకుండా చేసింది ఎవరు? కాంగ్రెస్ రేవంత్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డి మాదిగలకు అన్యాయం చేస్తుంటే నేను ఎందుకు మౌనంగా ఉంటా? వర్గీకరణ చేస్తా అంటే నేను స్వాగతించా, వర్గీకరణ చేస్తా అంటే నేను అభినందించా. మాదిగల సీట్లు తగ్గిస్తా అంటే నేను ఎందుకు ఒప్పుకుంటా? ఎమ్మెల్యే సీట్లు తగ్గితే నేను ఎందుకు ఒప్పుకుంటా? నాకేమన్నా నా జాతి వాళ్ళకే కదా. ఎంపీ సీట్లు తగ్గితే నేను ఎందుకు ఒప్పుకుంటా? నాకేమన్నా నా జాతికే కదా. ఇవాళ మీరు చూడండి, మా అన్న అడుగు, మీ వెనక మేము ఉన్నాం. సీనియర్ నాయకుడుగా నువ్వు ఉన్నావు, నువ్వు అడుగు, మేము ఉన్నాం మీ వెనక. మొన్న కార్పొరేషన్ చైర్మన్ డిక్లేర్ చేశారు. కార్పొరేషన్ చైర్మన్ డిక్లేర్ చేస్తే 17 అగ్ర కులాలకి ఇస్తారు, ఒక మాదిగకి ఇస్తారు. అలా రెట్లు 12 మంది ఉంటారు, ఒక మాదిగ ఉంటాడు. ఇదేం న్యాయం చెప్పండి? అందులో మీ అన్నగా చెప్తున్నానే, వ్యక్తిగతంగా నాకు రేవంత్ రెడ్డి వ్యతిరేకం కాదు, అనుకూలం కాదు. నా జాతికి మేలు చేస్తామంటే ఆయనకు అండగా నిలబడతాం, ఆయనను స్వాగతించా నేను. కానీ నా జాతికి అన్యాయం చేస్తే మాత్రం నేను మౌనంగా ఉండలేను. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఆయన ఇంకోరా ఖచ్చితంగా గిరిగీసే యుద్ధం చేస్తామనేసి మీరు మర్చిపోతాం. న్యాయం చేస్తే స్వాగతిస్తా. కానీ అన్యాయం చేసిన చరిత్ర ఉన్నది కాబట్టి నేను ఎదుర్కొన్నా. ఇప్పుడు న్యాయం చేస్తా అంటున్నాను కాబట్టి నేను కలుస్తా, అన్నం తీసుకెళ్ళే కలుస్తా. వర్గీకరణ తొందరగా చేస్తామన్నాడు కదా. భారతదేశంలో ఇతర రాష్ట్రాల కంటే ముందు తెలంగాణలోనే వర్గీకరణ అమలు చేస్తా అన్నాడు కదా. నేను వెంటనే స్వాగతించాను కదా, నేను అభినందించాను కదా. తొందరగా అమలు చేయమని చెప్పి అన్న నాయకత్వంలో, మన దామోదర నరసింహ నాయకత్వంలో, అదే సమయంలో మన ఎమ్మెల్యే నాయకత్వంలో పోయి ముఖ్యమంత్రిని కలుస్తా, తొందరగా అమలు చేయమని కలుస్తా, అభినందిస్తా, కలుస్తా. కానీ అన్యాయం జరిగితేనైతే మౌనం ఉండలేము కదా. నిన్నటి వరకు రేవంత్ రెడ్డి గారిని వ్యతిరేకించడానికి కారణం మనకు అన్యాయం జరగడం వల్ల, ఎమ్మెల్యే సీట్లు తగ్గడం వల్ల, ఎంపీ సీట్లు తగ్గడం వల్ల, కార్పొరేషన్ పదవుల్లో మనకు న్యాయం జరగకపోవడం వల్ల అవును ఎదుర్కొన్నాం. వర్గీకరణ అమలు చేస్తామంటే అభినందిస్తా, వర్గీకరణ కోణంలో నేను అభినందిస్తా. కానీ అన్యాయం జరిగిన కాడ ఉపేక్షించలేము కదా. భవిష్యత్తులో అన్యాయం చేస్తా అంటే మౌనం ఉండలేము కదా. కాబట్టి మన పంద ఎప్పుడైనా సరే ఎవరి పట్ల అయినా అలానే ఉంటుంది అనేసి మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. కాకపోతే చెప్పదలుచుకున్నది ఏంటంటే, అప్పుడు ఓటమికి ఇప్పుడు గెలుపుకు కారణం ఏంది? నంబర్ 1, 10 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు వర్గీకరణ చేయలే. 10 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఒక మాట మాట్లాడమని రాహుల్ గాంధీని కోరితే పార్లమెంట్లో మాట్లాడలే. ఒక లేఖ రాయమంటే రాయలే. ఇది ఒక చరిత్ర అవుతే సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు నోటీసులు రాష్ట్రాలకు కేంద్రానికి అందుతాయా లేవా? సుప్రీంకోర్టులో కేసు విచారణకు వచ్చినప్పుడు రాష్ట్రాలకు కేంద్రానికి నోటీసులు అందాయా లేవా? ఇప్పుడు అందినదా లేదా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు అందినాయా లేదా? ఇప్పుడు అందినట్టుగానే అప్పుడు అందినాయా లేవా? అప్పుడు అందినాయి. కానీ సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ దాఖలు చేయకపోవడం వల్ల ఆనాడు సుప్రీంకోర్టులో యూపీఏ గవర్నమెంట్ బిల్లు పెట్టకుండా అడ్డుపడ్డది వాళ్ళే. పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా అడ్డుపడ్డది వాళ్ళే శాసిస్తున్నారు కాంగ్రెస్ను. అదే సమయంలో వర్గీకరణ మీద సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు ఆ విచారణకు సహకరించండి, సుప్రీంకోర్టులో లాయర్ని పెట్టండి. అదే సమయంలో సుప్రీంకోర్టుకు కేంద్రం ద్వారా అఫిడవిట్ దాఖలు చేయండి అనుకూలంగా అని చెప్తే ఇక్కడ తీర్మానాలు చేస్తారు, ఇక్కడ మేనిఫెస్టోలు పెడతారు, అక్కడ కమిషన్లు వేస్తారు.
కానీ బిల్లు పెట్టరు, సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయరు. సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయకపోవడం వల్ల కేంద్రం అనుకూలంగా లేదనే ప్రభావం కూడా అక్కడ ఉంటుంది. కాబట్టి మానవాళ్ళు జడ్జిలు ఉన్న సమయంలో కేంద్రం మనకు అనుకూలంగా లేని సమయంలో జడ్జిమెంట్ మనకు ఎట్లా వస్తుందో ఒకసారి అర్థం చేసుకుంటే శూన్యంగా అనిపించింది. మనకు ఎవరు లేరు, వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. ఆనాడు ఓటమికి కారణం వాళ్ళే అనే విషయం మనకు స్పష్టంగా అర్థమైపోయింది. అఫిడవిట్ దాఖలు చేయడానికి కూడా సిద్ధంగా లేరు, పార్లమెంట్లో బిల్లు పెట్టడానికి సిద్ధంగా లేరు, పార్లమెంట్లో వాయిస్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు, ఒక లేఖ రాయడానికి సిద్ధంగా లేరు. అట్లాంటి సమయంలో మనం ఓడిపోయాలని పరిస్థితి నిట్టబడ్డాయి. మరి ఇప్పుడెలా గెలిచాం? ఇగో నేను విజ్ఞప్తి చేస్తున్నా, ముందుగా న్యాయ వ్యవస్థ న్యాయం వైపు నిలబడ్డది, న్యాయ వ్యవస్థ ధర్మం వైపు నిలబడ్డది. దళితులందరూ ఒకే సామాజికంగా సాంఘిక హోదా ఒక తీరుగా లేదు, వాళ్ళ ఆర్థిక రాజకీయ స్థితిగతులు ఒక తీరుగా లేవు, సమానంగా లేవు. వాళ్ళు విద్యాపరంగా లేదా సాంస్కృతిక పరంగా సమానంగా వాళ్ళు లేరు. కాబట్టి దళితులందరూ ఒకటని చెప్పడానికి వీల్లేదు. ఆనాడు దళితులందరూ ఒకటే అని చెప్పి వీళ్ళు ప్రచారం చేసి దళితులందరూ ఒకటే అనే పేరుతోనే వర్గీకరణ జరగద్దని చెప్పారు. కానీ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో 6 జడ్జీలు అసలు దళితులందరూ సమానంగా లేరు, అసమానతలు ఉన్నాయి, ఆ అసమానతలు కాలంటే వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి ఆనాడు తీర్పును మొత్తం కొట్టిపారేశారు. ఏ తీర్పును కొట్టేశారు? 2004లో వచ్చిన తీర్పును కొట్టిపారేశారు. 2004 తీర్మానాలకు ఆ విధంగా రావడానికి కారణం ఏంది? కాంగ్రెస్ కేంద్రం మనకు సహకారం చేయకపోవడం వల్ల, ఎందుకు అఫిడవిట్ ఇవ్వకపోవడం వల్ల, జడ్జీలే అక్కడ ఉండడం వల్ల, దళితులందరూ ఒకటే అని చెప్పి దుష్ప్రచారం చేయడం వల్ల అక్కడ మనం ఓటమి చెందాల్సి వచ్చింది. మరి ఇప్పుడు గెలుపుకు కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వమే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కేంద్రం సంపూర్ణంగా సపోర్ట్ చేస్తుంది, అండగా నిలబడ్డది. సూత్రరీత్యా మేము వర్గీకరణకు అనుకూలమని చెప్పి కేంద్ర ప్రభుత్వం తరఫున అఫిడవిట్ దాఖలు చేయడం వల్ల అది నైతిక బలం మనకి ఇచ్చినట్టయింది. వర్గీకరణ జడ్జిమెంట్కు అనుకూలంగా రావడానికి కారణంలో అదొకటి. ముందు న్యాయాన్ని నిలబెట్టినా, ధర్మాన్ని నిలబెట్టినా న్యాయమూర్తులందరికీ ముందుగా నేను ధన్యవాదాలు చెప్తున్నా. నేను న్యాయాన్ని నిలబెట్టినా, ధర్మాన్ని నిలబెట్టినా, అట్టడుగు కులాల వైపు నిలబడ్డా నా జడ్జీలందరికీ చేతులెత్తి మాదిగలు మొత్తం ఉప్పు కులాల పక్షానంతా నేను ధన్యవాదాలు చెప్తున్నా. నేను ఇవాళ ఎంతో నమ్మకం పెట్టుకొని నా ఉప్పు కులాలకు సంబంధించిన నా చిందు, నా డక్కలి, నా బహిండ్ల, నా మోచి, అదే సమయంలో నా బుడగజంగం, అదే సమయంలో ఇంకా నా ఉపకులాలకు సంబంధించిన మా వాళ్ళందరూ, నా మాచికి సంబంధించిన, నా మాచి దాసరికి సంబంధించిన అందరు ఇక్కడికి వచ్చి నిలబడ్డారు. ఈ పోరాటంలో మేము గెలిచాం కదా, మాకు కూడా కొంత న్యాయం జరుగుతుందని చెప్పి నమ్మకంతో నా తమ్ముడు చెల్లెలు వచ్చారు. ఆ న్యాయానికి కట్టుబడి ఉండే బాధ్యత నాది. న్యాయానికి అందరం కలిసి ముందుకు సాగుదామని కూడా మీరు దృష్టికి తీసుకొస్తున్నాను. నేను ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నా, ఆనాడు కేంద్ర ప్రభుత్వం మనకు అండగా లేదు, ఈనాడు కేంద్ర ప్రభుత్వం మనకు అండగా నిలబడ్డది. ఇందులో ప్రధాన భూమిక పోషించిన దాంట్లో ప్రతి ఒక్కరు ఉన్నారనే విషయం మనం మర్చిపోదని సార్ నేను కోరుతున్నాను. ఈ మధ్య కాలంలో పోయిన నవంబర్ 8 కంటే ముందు, నవంబర్ 11 కంటే ముందు, జూలై 8న పెద్దలు గౌరవ ప్రధానమంత్రి గారిని వరంగల్ వచ్చినప్పుడు కలిశారు. ఎందుకో ఒక గదిలో కలుసుకున్నా కూడా ఆయనకు వినతిపత్రం ఇస్తే వినతిపత్రం తీసుకోకుండా వచ్చి కౌగలించుకున్నాడు. ఆయనకున్న సమాచారం ఏందో మనకు తెలియదు. ఆ ఫోటో ముందే తెలుసు మీ అందరికీ. ఒక గదిలోనే కలుసుకున్నాం, నేను కిషన్ రెడ్డి అన్న ఇద్దరమే కలుసుకున్నాం. 3వ వ్యక్తి ప్రధానమంత్రి గారే. కానీ 4 అడుగులు ముందుకు వచ్చి నన్ను తీసుకెళ్లి వినతిపత్రం ఇస్తే వినతిపత్రం పెట్టుకొని భుజాన్ని దగ్గర తీసుకొని కౌగలించుకొని నాతో మాట్లాడుతూ నీ పోరాటంలో న్యాయం ఉన్నది కనుక కృష్ణానికి అండగా నిలబడుతున్న పో అని చెప్పి ఆయన మాట్లాడారు. అది గదిలో. అప్పుడు నేను అన్నమాట ఒకటే, సార్ ఈ గదిలో మాకు మాట ఇస్తున్నావు కదా, పబ్లిక్లో ఇవ్వచ్చు కదా అని ఒక మాట అన్నా. ఈ గదిలో ఇస్తున్నావు కదా, జాతి మొత్తం తీసుకొస్తా సార్, ఒక గంట సమయం సార్, మాదిగల ఉపకులాలు సమాజం అంతా వస్తే సార్, ఒక గంట సమయం అంటే గంటేది కృష్ణ, నువ్వు ఎంతైనా ఇస్తా కానీ నువ్వు టైం పెట్టుకొని నేను టైంకి వస్తా అని చెప్పాడు. ఆ టైం పెట్టుకున్న సమయంలోనే గౌరవ ప్రధానమంత్రి గారు, ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసే శాసిస్తున్న ప్రధానమంత్రిలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ప్రధానమంత్రి గారు ఉన్నారు. ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు టైం ఇచ్చిండు, విశ్వరూప మహాసభకు వచ్చిండు. విశ్వరూప మహాసభ మన లక్షలాది మందిని చూసిండు. ఆ లక్షలాది మందిలో ఉన్న ఆవేదనను చూసిండు, వాళ్ళకు ఉండబడి సంకల్ప బలం చూసిండు. 30 ఏళ్ల పాటు చరిత్రను అధ్యయనం చేసిండు. వేదిక మీద మాట్లాడిన దాంట్లో మన ఆవేదనను అర్థం చేసుకున్న తర్వాత మనం కన్నీరు కార్చడం కాదు,
ప్రధానమంత్రి కూడా కన్నీరు గార్చి, కృష్ణ ఈ పోరాటంలో నువ్వు ఇప్పటి వరకు నువ్వు ఒంటరిగా నీ కులం కోసం చేశావు, ఇందులో నేను కూడా భాగస్వామిని, నేను కూడా అండగా నిలబడతా. అయితే ఇది సుప్రీంకోర్టులో ఇప్పటికే పెండింగ్ ఉన్న కేసు కనుక సుప్రీంకోర్టులో త్వరగా విచారణ జరిగేలాగా చేద్దాం. ఆ విచారణకు కేంద్రం సపోర్ట్ కూడా ఇస్తుంది. విచారణ త్వరగా జరిగేలాగా చేద్దాము. విచారణ కేంద్రం సపోర్ట్ చేస్తుంది. ఇందుకోసం పర్సూ చేయడానికి, వేగవంతం చేయడానికి ఒక కమిటీ వేస్తానని చెప్పడం జరిగింది. ఆ కమిటీ వేశాడు. ఆ కమిటీ పర్సూ చేసింది. ఆ పర్సూ చేసిన క్రమంలో అటార్నీ జనరల్ను, సొలిసిటర్ జనరల్ పిలిపించుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం న్యాయశాఖ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కూర్చోవడం జరిగింది. అంతిమ ఫలితం వల్ల నరేంద్ర మోడీ గారి సూచనలతో డైరెక్షన్లో భాగంగా పెద్దలు అమిత్ షా గారు కూడా వాళ్ళందరినీ సమన్వయం చేసే కాడ, పెద్దలు అమిత్ షా గారు కూడా వాళ్ళందరినీ సమన్వయం చేసే కాడ ఎప్పుడెప్పుడు ఎవరితో మాట్లాడాలో, ఎప్పుడెప్పుడు ఎవరితో సిట్టింగ్ చేయాలో, ఎప్పుడెవరికి ఎలాంటి డైరెక్షన్ ఇవ్వాలో విచారణ ప్రారంభం కాకముందే అన్ని డైరెక్షన్లు వెళ్ళిపోయినాయి కనుక సుప్రీంకోర్టులో విచారణ జరిగే సమయానికి 3 రోజులు, ఫిబ్రవరి 6, 7 అనే తేదీలో 3 రోజుల పాటు కూడా సుప్రీంకోర్టుకు సంబంధించిన కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఫస్ట్ కోర్టులోనే అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ 3 రోజులు ఉండి ఒక్క వర్గీకరణ విషయం తప్ప వేరే విషయం మాట్లాడకుండా, వర్గీకరణకు అనుగుణంగా అఫిడవిట్ దాఖలు చేయడమే కాకుండా వర్గీకరణ వద్దంటున్న వాళ్ళను కరాఖండిగా వ్యతిరేకిస్తూ వర్గీకరణ తప్పకుండా జరగాల్సిందని చెప్పి చీఫ్ జస్టిస్ ముందు వాదించడంలో సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ అతి కీలకమైన పాత్ర పోషించిందనేసి మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. అందువల్ల ఆనాడు కేంద్రం మనకు అఫిడవిట్ దాఖలు చేయలేదు, కేంద్రం నుంచి మనకు సపోర్ట్ లేదు. ఈనాడు కేంద్రం నుంచి మనకు సపోర్ట్ ఉన్నది, గౌరవ ప్రధానమంత్రి నుంచి సపోర్ట్ ఉన్నది, అఫిడవిట్ దాఖలైంది, అఫిడవిట్ క్లియర్ ఉన్నది, దాన్ని అంగీకరించిండ్రు, తీర్పు మనకు అనుకూలంగా వచ్చింది. మీ అన్నగా చెప్తున్నా, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే గనక మనకు అండగలేకపోతే ఈరోజు ఈ తీర్పుని ఈ విధంగా ఊహించడానికి కూడా అవకాశం ఉండేది కాదనేసి మీరు మర్చిపోతారు సార్. రాజకీయాలు ఎలా ఉన్నా, ఎవరెవరి రాజకీయ పార్టీలు ఉన్నా మీరు ఒక్కసారి అనుకోండి, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే కేంద్రంలో ఉంటే ఈ తీర్పును మనం ఊహించగలుగుతామా? కాంగ్రెస్ గవర్నమెంటే కేంద్రంలో ఉంటే మనకు అఫిడవిట్ దాఖలు చేసే వాళ్ళ? కేంద్ర ప్రభుత్వం కాంగ్రెసే ఉంటే మనకు 3 రోజుల పాటు జరిగిన విచారణలో సొలిసిటర్ జనరల్, అటార్నీ జనరల్ కూర్చొని మనకు అనుకూలంగా మాట్లాడే వాళ్ళ? వాళ్ళు మాట్లాడనిచ్చే వాళ్ళ? అందువల్ల మొట్టమొదటిది గౌరవ నరేంద్ర మోడీ గారు మనకు పెద్ద దిక్కుగా అండగా నిలబడడం, ప్రక్రియను ముందు నడిపించేది వేగవంతం చేయడం, ఆ వేగవంతం చేసే బాధ్యతను అమిత్ షా గారికి అప్పచెప్పడం, ఆ అమిత్ షా గారు చొరవ తీసుకొని సమావేశాలు ఏర్పాటు చేసి దాన్ని ముందుకు నడిపించడం, దీంట్లో ఈ ఇద్దరి పాత్ర కీలకం. అమిత్ షా గారిది, అదే సమయంలో ప్రధానమంత్రి గారిది, అమిత్ షా గారిది కీలకం అనేసి మీరు మర్చిపోతాను సార్ అనుకుంటున్నాను. మరి ప్రధానమంత్రిని మన సభకు రప్పించింది ఎవరు? అమిత్ షా గారికి నిరంతరం వాస్తవాలు చెప్తూ ముందుకు నడిపించింది ఎవరు అంటే తెలంగాణ గడ్డ మీద, తెలుగు గడ్డ మీద మనకు ఒకే ఒక ప్రాణ స్నేహితుడితో పాటు మన ప్రాణంతో సమానమైన మన కులంలో పుట్టిన వ్యక్తిగా భావించుకుంటాడు అతను. ఎంఆర్పిఎస్ అని కార్యకర్తగా చెప్పుకునే కిషన్ రెడ్డి గారే మనకు అన్ని రకాలుగా మనం చేకరించడం. అన్నకు తెలుసు, అన్ని రాజకీయ పట్లలో తెలుసు, కృష్ణన్నకు కిషన్ రెడ్డి గారికి అంటే అన్నదమ్ముల అనుబంధం లాగా ఉంటారని చెప్పి భిన్న రాజకీయ పార్టీల కూడా కిషన్ రెడ్డి గారిని ఎందుకు గౌరవిస్తారు? కాంగ్రెస్ వాళ్ళు కూడా మాదిగలు కిషన్ రెడ్డి గారిని గౌరవిస్తారు, టీఆర్ఎస్లో మాదిగలు కూడా కిషన్ రెడ్డి గారిని గౌరవిస్తారు, ఇతర పార్టీలో ఉన్న వ్యక్తులు కూడా కిషన్ రెడ్డి గారిని గౌరవిస్తారు. మనోళ్ళు ఎందుకు గౌరవిస్తారు? 30 ఏళ్ల పాటు కిషన్ రెడ్డి గారు మనతోటికి తోడుగానే ఉన్నాడు. అంతకంటే ముందు పెద్దలు వెంకయ్య నాయుడు గారు మనకు అండగా నిలబడ్డాడు. వెంకయ్య నాయుడు గారితో పరిచయమైన కిషన్ రెడ్డి గారు కూడా వెంకయ్య నాయుడు గారు నడిపినంత వరకు నడిపి, కేంద్ర ప్రభుత్వంతో ఎన్నిసార్లు చర్చలు జరపాలో జరిపి, వాళ్ళ మనసులో ఎలా నిలబెట్టాలో నిలబెట్టి, ఆ తర్వాత కీలక రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత అదే భూమిక పోషించడానికి మన కిషన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక మాట చెప్పండి, పెద్దలు వెంకయ్య నాయుడు గారు ముందుకు తీసుకెళ్లిన ప్రక్రియను సంపూర్ణంగా పూర్తి చేయడంలో మనందరి సోదరుడు, మనందరి మిత్రుడు కిషన్ రెడ్డి గారి పాత్ర అతి కీలకమైన విషయం మీరు మర్చిపోతారు సైన్యం కోరుతుంది. ఈ ముగ్గురికి జాతి రుణపడి ఉన్నది. ఈ ముగ్గురు మన గెలుపులో కీలకమైన పాత్ర పోషించిన వాళ్ళే. ఎవరి పాత్ర వాళ్ళు, ఎవరి బాధ్యత వాళ్ళు. కిషన్ రెడ్డి గారిని, ఎంఆర్పిఎస్ని వేరువేరుగా చూస్తారా? కృష్ణమాదిగ గారిని, కిషన్ రెడ్డి గారిని వేరువేరుగా అనుకుంటారా? ఎందుకు?
30 ఏళ్ల పాటు కష్టాలున్నా, బాధలున్నా, ఇబ్బందులున్నా, సంతోషమైన ఇద్దరమే పంచుకుంటాం. ఎంఆర్పిఎస్ ఆయనే పంచుకుంటాడు. అంటే ఇంత దూరం నడపడంలో, ఒక ప్రధానమంత్రి గారినే వేదిక మీద తీసుకురావడంలో, అమిత్ షా గారితో 10 సార్లు సమావేశాలు జరిపించడంలో, ప్రక్రియను ముందుకు నడిపించడంలో, నా కాలు ఇరిగినా ఏలు ఇరిగినా నాకు అండగా నిలబడడంలో, నేను జైల్లో పడ్డప్పుడు అన్నతో పాటు అసెంబ్లీలో మాట్లాడడంలో, అన్న బయట యుద్ధం చేస్తే కిషన్ రెడ్డి గారు లోపల మాట్లాడడంలో, ఒక్క మాట చెప్పాలంటే కులపరంగా మన రక్తం మన కులం కాకపోవచ్చు, కానీ మన రక్తంతో మన కులంతో సమానంగా ఒకే ఒక బిడ్డ తెలంగాణ గడ్డ మీద, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద నిలబడ్డాడు. ఆయనే కిషన్ రెడ్డి గారు. ఆ కిషన్ రెడ్డి గారు కూడా మన గెలుపులో కీలకమైన భూమిక పోషించాడు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, నా కృతజ్ఞత ఎక్కువ. ఎవరన్నా సాయం చేస్తే ఆ సాయాన్ని మనం మర్చిపోవద్దు. వాళ్ళ సాయాన్ని మనం గుర్తు చేయాలా, వాళ్ళ సాయాన్ని మనం గుర్తించుకోవాలా. ఒక సమయంలో బయటున్న సమాజంలో ఎంఆర్పిఎస్కు కష్టాలు వస్తే, కృష్ణమాదిగ గారి కుటుంబానికి కష్టాలు వస్తే, ఎంఆర్పిఎస్ ఉద్యమానికి కష్టాలు వస్తే, కృష్ణమాదిగ కష్టాలు వస్తే, ఎవరన్నా బయటున్న మాదిగ సమాజంలో రోడ్డు మీదకి వచ్చి నిలబడి ఆ యుద్ధంలో ఎంఆర్పిఎస్కు నా కుటుంబానికి అండగా నిలబడడంలో మన అన్న నరసింహులనే కీలకం కదా, నరసింహులనే కీలకం కదా. మీరు అందరికి ఒక విషయం చెప్తున్నా, నేను కేసీఆర్ గారిని అసెంబ్లీలో నిలదీసింది ఎవరు? కిషన్ రెడ్డి గారు. బయట నా కోసం యుద్ధం చేసింది ఎవరు? నరసింహన్ గారు. చాలరా. నేను జైల్లో ఉన్నప్పుడు అమ్మాయి కృష్ణవేణి మ్యారేజ్ ఉన్న సమయంలో, మ్యారేజ్ కూడా వాయిదాలు పడుతున్న సమయంలో, నా బిడ్డ కృష్ణవేణి కూడా, అంకుల్ నాన్న రాకపోతే నా పెళ్ళి అయిపోయేటట్టున్నది, నాన్నని బయటికి తీయవచ్చు కదా, మళ్ళీ వాయిదాలు పడితే పరిస్థితి ఎట్లుంటుందో అంకుల్, నువ్వు మా అందరికి పెద్ద దిక్కు కదా అని చెప్పి కన్నీరు పెట్టుకుంటూ అన్నకు, మన పెద్ద అన్నకు చేస్తే, ఆయన అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి, కిషన్ రెడ్డితో పాటు అందరితో ప్రయత్నం చేసి నన్ను బయటికి తీసుకొచ్చి పెళ్లిని ఎంత ఘనంగా నిర్వహించడంలో అటు కిషన్ రెడ్డి బాధ్యత, అన్న బాధ్యత, అందరి బాధ్యత ఉన్న విషయం తెలియవచ్చు. ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సిందే కదా. అందువల్ల మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈనాటికి కాంగ్రెస్ నేను నమ్మలేను, కానీ రేవంత్ రెడ్డి గారు చేస్తే ఆయనకు నేను అండగా నిలబడతా. ధన్యవాదాలు చెప్తా. ఇచ్చిన మాట ఇప్పుడు నిలబెట్టుకుంటే ఆయన పోయి ధన్యవాదాలు చెప్తా. నాకు పోయేది, నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే చాలు. నిన్నటి వరకు నీతో ఘర్షణ ఉన్నది, నా తప్పు వల్ల కాదు, నీ తప్పుల వల్ల. నిన్నటి వరకు నీతో ఘర్షణ ఉన్నది, నా తప్పు కాదు, నీ తప్పుల వల్ల. నా జాతికి ఎమ్మెల్యే సీట్లు తగ్గడం వల్ల, కాంగ్రెస్లో ఉండబడే నా జాతికి ఎమ్మెల్యే సీట్లు తగ్గడం వల్ల, కాంగ్రెస్లో ఉన్న మా మాదిగలకు ఎంపీ సీట్లు తగ్గడం వల్ల, కాంగ్రెస్లో ఉన్న మా బిడ్డలకు కార్పొరేషన్ పదవుల్లో న్యాయం జరగకపోవడం వల్ల నీతో యుద్ధం చేసిందో, ఘర్షణ పడ్డదో నా జాతి కోసమే, నా కోసమేది కాదు. కానీ వర్గీకరణ అందరికంటే ముందు నేను అమలు చేస్తామంటే మాత్రం ఢిల్లీ నుంచి నేను స్వాగతించాను, అభినందించాను. రేపెల్లుండి మా అన్న నరసింహులన్న, దామోదర నరసింహన్నతో కలిసి రేవంత్ రెడ్డి గారిని కలుస్తాను, అపాయింట్మెంట్ కలుస్తాను, తొందరగా చేయమని చెప్తాను. అదే సమయంలో విచారణ జరుగుతున్నప్పుడు మన ఎమ్మెల్యేలకు మనోళ్ళపై కలిశారు. డాక్టర్ లక్ష్మణ్ కుమార్ నాయకత్వంలో అదే సమయంలో మన ఎమ్మెల్యేలందరినీ మన ఎంఆర్పిఎస్ నాయకత్వం కలిసి దామోదర నరసింహన్ కూడా కలిశారు. వీళ్ళందరిపై ముఖ్యమంత్రిని కలిశారు. ఆ ముఖ్యమంత్రిని కలిసి తొందరగా ఒక అడ్వకేట్ జనరల్ సుప్రీంకోర్టుకు పంపించి ఒక సీనియర్ న్యాయవాదిని పెట్టమని చెప్పి కోరారు. ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చినాక ఆయన విదేశాలకు వెళ్ళినట్టుగానే మనోళ్ళు కలిసినాక కూడా ఆయన విదేశాలకు వెళ్ళాడు. ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చినాక ఆయన విదేశాలకు వెళ్ళినట్టుగానే మనోళ్ళపై కలిసి ఒక నెల రోజుల ముందు, సుప్రీంకోర్టులో విచారణ జరగడానికంటే 25 రోజుల ముందు మనోళ్ళు ఎమ్మెల్యేలు కలిశారు, మంత్రులు కలిశారు. వీళ్ళపై అడ్వకేట్ జనరల్ కలిశారు, ముఖ్యమంత్రిని కూడా కలిశారు. సుప్రీంకోర్టులో సీనియర్ లాయర్లు పెడతామని కూడా చెప్పేశారు. కానీ కేంద్రంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేడు. మనోళ్ళు కొంత ఏం పర్సూ చేశారో కానీ 6వ తారీఖు నాడు విచారణ జరుగుతున్న సమయంలో 6వ తారీఖు నాడు మన దామోదర నరసింహన్న ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఆ కోర్టులో ఉన్నారు. అరే నా కులస్తులు కదా, ఖచ్చితంగా నేను పలకరించాను, వాళ్ళతో మాట్లాడాను. అన్న మన లాయర్ ఎవరని చెప్పాను. మన లాయర్ ఎవరు అని అడిగాను. అప్పటికే లంచ్ టైం బయటకు వచ్చేసారు. మన లాయర్ ఎవరని అడిగితే ఒక సీనియర్ న్యాయవాది పేరు చెప్పారు. ఆయన పేరు విజయ్ టంకా, అంతేనా? విజయ్ టంకా అని చెప్పేశారు. సరే విజయ్ టంకా వచ్చి మాట్లాడతాడో నేను అనుకున్నా. ఇప్పుడు అన్నోళ్ళేమో మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ 7వ తారీఖు రాలే.
విజయటంక సీనియర్ న్యాయవాది అని అన్నారు, వస్తామని చెప్పారు. వర్గీకరణకు అనుకూలంగా 2 రోజులు, వర్గీకరణ వ్యతిరేకంగా 1 రోజు వరకు టైం ఇచ్చేశారు లాయర్లకు. ఈ సమయంలో 7వ తారీఖు నాడు విజయటంక రాలే. 6వ తారీఖు నాడు నాకు చెప్పింది విజయటంక వస్తారని. ఇప్పుడు అసలు ప్రకటన చేశారు కదా, మా అడ్వకేట్ జనరల్ పోయిండు, మేము సీనియర్ న్యాయవాదిని పెట్టాము, మా వాదన గట్టిగా వినిపిస్తే వర్గీకరణ అయింది అని చెప్పి జడ్జిమెంట్ వచ్చింది అంటుండు కదా. వర్గీకరణకు అనుకూలంగా 1 నిమిషం 10 నిమిషాలు మాట్లాడించారు, నేను సంతోషిస్తాను. కానీ వాళ్ళు అనుకున్నంత కాదు కదా. ఎట్లా అనుకూలం కాదు? అసలు సీనియర్ న్యాయవాదిని పెట్టింది చెప్పింది ఎవరు? నువ్వు విజయటంక. రావాల్సింది ఎవరు? 6వ తారీఖు నాడు విజయటంక. విజయటంకకు ఎప్పుడు చెప్పాలి? 10-15 రోజులు ముందు చెప్పాలి ఆయన కేసు స్టార్ట్ చేయడానికి. కానీ 6వ తారీఖు నాడు విజయటంక రాలేదు, 7వ తారీఖు నాడు కూడా రాలేదు. 7వ తారీఖు నాడు మధ్యాహ్నం లంచ్ టైం కాక ముందు ఒక 10 నిమిషాల ముందు ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. మన కేకే వేణుగోపాల్ గారు సీనియర్ నాయకుడు ఆర్గ్యుమెంట్ చేస్తుంటే ఈలోపు అక్కడికి లూత్రా గారు వచ్చారు. ఆయన సీనియర్ అడ్వకేట్ లూత్రా గారు, మొన్న చంద్రబాబు నాయుడు తరఫున వాదించారు చూడు, లూత్రా గారు వచ్చారు. వచ్చిన తర్వాత 7వ తారీఖు నాడు మన ఆర్గ్యుమెంట్స్ అయిపోతున్నాయి, మళ్ళీ మధ్యాహ్నం టైం ఉంటుందని చెప్పి మన వాళ్ళు పరిచయం చేస్తున్నారు. అన్న తెలంగాణ ప్రభుత్వం లూత్రా గారిని పెట్టింది అని. నాకు అర్థం కాలేదు. నిన్న విజయటంక అన్నారు కదా, ఇప్పుడు లూత్రా గారు వచ్చిండు. మరి ఇప్పుడు లూత్రా గారు ఏం స్టడీ చేసి ఉంటాడు? నిన్న పెట్టింది విజయటంక అన్నారు. విజయటంకను 15 రోజుల ముందు పెట్టాలా, ఆయన చదువుకోవాలి. విజయటంక రాలే. విజయటంక రాకపోతే లూత్రా గారు వచ్చారు. లూత్రా గారు వచ్చినాక ఆయన పరిచయం చేసుకున్నాడు. నేనే తెలంగాణ ప్రభుత్వం నుండి వచ్చినా అన్నాడు. సంతోషమైన సెకండ్ ఇచ్చా. మీ దగ్గర సమాచారం ఉన్నదని నన్ను అడుగుతాను. మరి ఆయన ఏం చెప్తాడు? ఇక అప్పటికప్పుడు వస్తే ఆయన ఏం చెప్తాడు చెప్పండి. నేనేం మాట్లాడాలంటే, సార్ ఇప్పుడు మిమ్మల్ని పెట్టింది ఎప్పుడంటే నాకు ఇప్పుడే చెప్పినారు అన్నాడు. కాదని చెప్పానంటే వాళ్ళను, ఇది వాళ్ళ చిత్తశుద్ధి, ఇది వాళ్ళ నిజాయితీ. లూత్రా గారికి నేను అన్నది ఏంటంటే, సార్ ఇప్పుడు మీరు ఇప్పుడే వచ్చారు కదా, మధ్యాహ్నం మీకు ఉన్నది కదా, మీరు ఏమైనా స్టడీ చేస్తామంటే నేను రిపోర్ట్లు అన్ని ఇస్తా సార్ అన్న. నాకు అదే కావాలి, నేను అడుగుతున్నది అదే అన్నాడు. నేను అన్నికి రిపోర్ట్లు ఇచ్చా, కమిషన్ కాబట్టి రిపోర్ట్లు ఇచ్చా. ఆ రిపోర్ట్ తీసుకొని అందరం కలిసి లంచ్కి వెళ్ళాము. ఆయన కూడా లంచ్కి వచ్చాడు, మాతో తింటూనే ఆయన చదువుకున్నాడు. అయితే చెప్పండి, సుప్రీంకోర్టులో 7 జడ్జీల ముందు ఆర్గ్యుమెంట్ జరిగే సమయంలో ఒక లాయరు అప్పటికప్పుడు వస్తాడా? ఒక లాయరు అప్పటికప్పటికి వచ్చి మాట్లాడతాడా? 1 గంట ముందు వరకు కూడా ఆయనకు తెలియదు కదా, ఆయనకు వర్గీకరణ మీద విషయం తెలియదు కదా. నా ముందు చదువుకున్నాడు. ఇక చదువుకొని టిఫిన్ చేసుకున్నాక మళ్ళీ వచ్చినాక ఏమనంటే, కృష్ణ గారు ఏది చెప్తే బాగుంటుందంటే, నువ్వేం చెప్తావు సార్, మా దగ్గర 1 మంది ఉన్నారు, వాళ్ళకి న్యాయం జరుగుతలేదని చెప్పు సార్, కమిషన్లన్నీ వర్గీకరణ చెప్పు సార్, ఇది ఏంటైతే కరెక్ట్ సార్ అని నేను చెప్పేసి అదే చెప్పిండు ఆయన. మరి ఆయన కేసు స్టడీ చేయలేదు కదే, ఇది మన కేసు. మేము అడ్వకేట్ జనరల్ అక్కడ రాలే, మేము సీనియర్ లాయర్ని పెట్టినాం, గట్టిగా వాదించాడు. వాదించింది ఎక్కడ ఉన్నది? ఆయన 2 చెప్పిండు. మాదిగలు ఎక్కువ ఉన్నారు, వాళ్ళు వెనుకబడిపోయిండ్రు, కమిషన్లు వర్గీకరణ కనుకలాగా ఉన్నాయి, దీన్ని అంగీకరించాలి సార్ అని చెప్తున్నాడు అంతే. అది నేను చెప్పింది, నువ్వు చెప్పింది చిత్తశుద్ధి ఎట్లుండదో చెప్తున్నా, అదే చెప్తున్నాడు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఒక లాయర్ని పెట్టిన పేరు చెప్పుకుంటుంది కనుక గంటల తరబడో మన లాయర్లు మాట్లాడిండ్రు, పంజాబ్ లాయర్లు మాట్లాడిండ్రు. పంజాబ్ అడ్వకేట్ జనరల్ అదే సమయంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్ 3 రోజులు ఉన్నారు. ఇతర ప్రభుత్వాలకు సంబంధించి పెట్టి లాయర్లందరూ సీనియర్ కపిల్ సిబాల్ లాంటి వాళ్ళు 3 రోజులు ఉన్నారు. చాలా మంది లాయర్లు 3 రోజులు ఉన్నారు. కానీ మనోడు వచ్చిండు, 10 నిమిషాలు మాట్లాడిండు, అది మనం చెప్పింది మాట్లాడిండు, వెళ్ళిపోయిండు, మళ్ళా లేడు. గారు ఏది ఏమైనా ఆ 10 నిమిషాలైనా పెట్టిండు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందని నేను అనుకుంటున్నా. రాష్ట్ర ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు. ఈ గెలుపులో వాళ్ళు కూడా ఉన్నారు అనుకుంటున్నా. ఇక గెలిచినప్పుడు కాబట్టి ధన్యవాదాలు నేను కూడా చెప్పా. ఇక అమలు చేయించే బాధ్యత మీదనే విషయం మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. లాయర్ అయితే మాట్లాడలేదన్నా, నేను ఉన్నమాట చెప్తున్నాను. నేను లాయర్ అయితే మాట్లాడలేదు. ఎందుకంటే ఆ గంట ముందు వచ్చి ఏం మాట్లాడతాను నాకు అర్థం అవుతలేదు. 7 జడ్జీల ముందు ఇది విషయం. కాదని చెప్తారా? నేను ఈ మాట అంటున్నా, రేపు పేపర్లు రాస్తాయి. కాదని చెప్పానండి. 6వ తారీఖు నాడు దామోదర నరసింహ విజయటంక పేరు చెప్పిండు. 7వ తారీఖు నాడు లూత్రా గారు ఎట్లొచ్చారు? మాట్లాడే సమయం అంతా అందరు గంటలు మాట్లాడు, ఈయన గంటలు మాట్లాడలే. 15 నిమిషాలు అయిపోయింది. 10 నిమిషాలు ఏం చెప్పిండే ఇదే చెప్పేసిండు. ఓ మీ అన్నగా చెప్తున్నా. అయినప్పటికీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని కలుస్తాను. బ్రదర్, నిన్నటి వరకు మాకు అన్యాయం జరిగింది కాబట్టి నీతో నేను ఘర్షణ పడాల్సి వచ్చింది. మీరు న్యాయం చేస్తే నీతో నేను ఘర్షణ పడా. నేను స్వాగతిస్తాను, మిమ్మల్ని అభినందిస్తా. బ్రదర్, నువ్వు అసెంబ్లీలో ఏదైతే ప్రకటన చేశావో ఈ దేశంలో అందరికంటే ముందే నువ్వే అమలు చేస్తాను కాబట్టి నువ్వు అమలు చేస్తే నీకు చేతులెత్తి దండం పెడతా. ఖచ్చితంగా నువ్వు అమలు చేయమని చెప్పి కోరి మాత్రం వస్తా.
ఈ విషయంలో దామోదర రామసుమన్న అండగా తీసుకుంటా, మరి ఎమ్మెల్యేలు అండగా తీసుకుంటా, నరసింహులను నన్ను ఎంబడి పెట్టుకొని పోతా. ఏం మాట్లాడినో మళ్ళీ సాక్ష్యాలు అన్న ఇప్పుడైతే దాచుకోడిగా మళ్ళీ అన్నీ చెప్తూనే ఉంటాడు, వార్త చెప్పినట్టు. ఏది ఆయన ముందు జరిగింది ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడా లేదా? ఆయన పదవుల కోసం మాట్లాడుతుండా? లేదు కదా. ఎప్పుడైనా సరే ప్రత్యర్థులు ఎవరైనా సరే ఎదుర్కొనే కాడ, గట్టిగా నిలబడే కాడ అన్నం చూసి చాలా మంది నేర్చుకోవాలనే విషయం కూడా మనం మర్చిపోతాం. సరైన కూడా అన్నంటే మనకు అభిమానం, గౌరవం, ఈ నేపథ్యం. అందువల్ల మీ అన్నగా చెప్తున్నా, దీంతో పాటు ఈటల రాజేందర్ గారు చెప్పే సమయంలో చెప్పాడు, ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాడు. అదే సమయంలో బండి సంజయ్ అన్న గారు ఎవరికి చెప్పాలో వాళ్ళకి, ఎట్లా చెప్పాలో వాళ్ళు చెప్పేశాడు. సోదరులు అరవిందర్ గారు చెప్పేశాడు. డీకే అరుణక్క చెప్పింది. అదే సమయంలో చేవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పారు. ఆదిలాబాద్ ఎంపీ తమ్ముడు నాగేష్ వాళ్ళు మేము ఎప్పుడు కలుసుకొని చెప్పుకునే కాడ వాళ్ళు చెప్పుకునే కాడ చెప్పేశారు. అదే సమయంలో నా సోదరి విజయక్క కూడా చాలామందిని కలిపే కాడ, ఆకుల విజయక్క కూడా చాలామందిని కలిపే కాడ, పెద్దల్ని కలిపే కాడ ఎవరిని పెద్దయినా సంతోష్జీని బెంగళూరులో కలిపే కాడ, ఆయన నుంచి కొంత సమాచారం తీసుకునే కాడ, ముందుకు తీసుకెళ్లే కాడ చెల్లెలు ఆ పార్టీలో కొంత మనకు ఒక రక్త సంబంధం లాగానే పనిచేసే, ఒక సోదరిగా పనిచేసే విజయక్క కూడా మనకు అండగా నిలబడ్డారు. అదే సమయంలో రఘునందరావు అన్న కూడా మనకు మొదటి నుంచి అండగా నిలబడ్డాడు. నేను విజ్ఞప్తి చేస్తున్నా, మనకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా. నా సోదరుడు జగదీష్ అనే తమ్ముడు ఈ 15-20 ఏళ్ల పరిచయంలో కూడా ఆయన ఎన్నో సందర్భాలు కూడా మనకు అండగా నిలబడుతూ వచ్చాడు. ఒక్క మాట చెప్పండి, సమస్త సమాజం మనకు అండగా నిలబడ్డాడు. నేను ఇప్పుడు నా మాల సామాజిక వర్గం మంచిన సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నా మాల సామాజిక వర్గం మంచిన సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మనం వర్గీకరణను అమలు చేయించుకోవడం అంటే ఎవరి వాటా వాళ్ళు అనుభవించిన తర్వాత అందరం కలిసి పని చేసుకోవడం వల్ల. దయచేసి అందరం కలిసి పని చేసుకుందాం. ఇంకా అడ్డంకులు సృష్టించబాకండి, ఇంకా అడ్డుకుంటామని ప్రకటన చేయబాకండి, అధ్యత్తం అని చెప్పి అనబాకండి. కనీసం ఏం జరుగుతుందో మీరు అర్థం చేసుకోండి. నాకు తెలిసి వర్గీకరణ వ్యతిరేకించే మాల సామాజిక వర్గాన్ని, వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళ వల్ల మాల సామాజిక వర్గ గౌరవం రోజు దెబ్బతింటున్నది. వర్గీకరణ వ్యతిరేకిస్తూ ప్రకటన చేసే వాళ్ళ వల్ల, వర్గీకరణ అడ్డుకుంటామని చెప్పే వాళ్ళ వల్ల మాల సమాజం దృష్టిలో దోషగా నిలబడుతున్నాయి. అది అర్థం చేసుకోండి. సమాజం దృష్టిలో దోషగా నిలబడుతున్నది. ఎగ్జాంపుల్, ఒక్క రాజకీయ పార్టీని వేదిక మీద తీసుకొచ్చుకొని ఇక్కడ మాట్లాడండి, వర్గీకరణ వ్యతిరేకిస్తామని. ఏ పార్టీ మాట్లాడదు అంటే అన్ని పార్టీలు అనుకూలం కదా. అంటే ఒక రాజకీయ పార్టీ కూడా మీకు అండలేదు కదా. సూత్ర రీత్యా వర్గీకరణకు వ్యతిరేకంగా ఒక రాజకీయ పార్టీ మాట్లాడలేదు కదా. అందరూ అనుకూలంగా మాట్లాడుతున్నారు కదా. జడ్జిమెంట్ వచ్చినాక అందరూ అనుకూలంగా మాట్లాడింది కదా. ఎంఆర్పీ ఉద్యమం మొదలైన కానీ అందరూ వర్గీకరణ ఉన్నారు కదా. అరే ఒక్క పార్టీ మద్దతు లేదు, మీ వాదనకు విలువ లేదు. ఇప్పటివరకు కమిషన్లు పడ్డాయి కదా. లోకూరు కమిషన్ 65లో పడ్డది, రామచంద్ర కమిషన్ 96లో పడ్డది, 2007, 2008లో ఉషామేర కమిషన్ పడ్డది. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా కొంత లోకూరు కమిషన్ పనిచేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ 2 కమిషన్, ఉషామేర కమిషన్, రామచంద్ర కమిషన్ పనిచేసింది. వర్గీకరణ సూత్రబద్ధత అనే నినాదాన్ని కమిషన్ ఏదైనా సపోర్ట్ చేస్తున్నది. పంజాబ్లో హుకుమ్ సింగ్ కమిషన్, ఉత్తరప్రదేశ్లో గురునామ్ సింగ్ కమిషన్, తమిళనాడులో జనార్దన్ కమిషన్, కర్ణాటకలో మన సదాశివన్ కమిషన్, మహారాష్ట్ర కాడికి వస్తే మన లాహుజీ సాల్వే కమిషన్. ఇట్లా ఎస్సీ వర్గీకరణ డిమాండ్ ఏ రాష్ట్రంలో ఉత్పన్నమైనా ఆ రాష్ట్రంలో వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నాయి కమిషన్లన్నీ. అరే వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకి కనీసం ఇది అర్థం చేసుకోవాలి కదా. ఏ ఒక్క కమిషన్ మీకు సపోర్ట్ లేదు, కమిషన్లన్నీ వర్గీకరణ సపోర్ట్. ఏ పార్టీ మీకు సపోర్ట్ లేదు, వర్గీకరణ కనుక అన్ని పార్టీలు. ఇప్పుడు అంతిమంగా వ్యవస్థ న్యాయ వ్యవస్థ. ఇప్పుడు న్యాయ వ్యవస్థ చీఫ్ జస్టిస్ గారు అంటే ఎవరు? గౌరవ చంద్రచూడ్ గారు. చంద్రచూడ్ గారి పేరు ఎట్లున్నది ఈ దేశంలో? ఒకరు మాటినేటోడు కాదు, స్వతంత్రంగా ఆలోచించేటోడు, న్యాయం పక్షం నిలబడేటోడు, పేదల పక్షం నిలబడేటోడు, గొప్ప ప్రజాస్వామ్యవాది అని చెప్పి ఆయనకు దేశం మొత్తంలో పేరున్నది. అట్లాంటి చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో 6 జడ్జీలు ఎస్సీ వర్గీకరణ కష్టం జరగాల్సింది అని చెప్పడం జరిగింది. న్యాయ వ్యవస్థ మీ వైపు లేదు, కమిషన్లు మీ వైపు లేవు, రాజకీయ పార్టీలు మీ వైపు లేవు, సమాజం మీ వైపు లేదు.
సమాజం మీ వైపు లేదు అని సాక్ష్యాలు తేలింది కదా. మాలేతర సమాజం ప్రింట్ మీడియాలో వ్యాసాలు వస్తున్నా, మాలేతర సమాజం ఎలక్ట్రానిక్ మీడియాలో చర్చలు పెట్టిన, మాలేతర సమాజం యూట్యూబ్ ఛానల్స్ లో చర్చలు పెట్టిన, పేరు మేధావులదైనా రాజకీయ పట్లైనా సంఘాలదైనా అందరూ వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నారు. అరే సమాజం వర్గీకరణకు అనుకూలంగా ఉన్నది, మీరు సమాజ అభిప్రాయానికి భిన్నంగా మాట్లాడుతున్నారు. రాజకీయ పార్టీలు మీకు వ్యతిరేకంగా ఉన్నాయి, మీరు రాజకీయ పార్టీలు బ్లాక్మెయిల్ చేసే విధంగా మాట్లాడుతున్నారు. మేము ఓడిస్తామని చెప్పి. అదే సమయం న్యాయ వ్యవస్థ ఇవాళ అనుకూలంగా ఉన్నది, ఆయన మేము ఇంకేదో చెప్తామని మాట్లాడుతున్నారు. కమిషన్లు అనుకూలంగా ఉన్నాయి, మీకు ఆలోచన రావట్లేదు. ఇంత అంటే అర్థమే అవుతుంది. ఓ నా మాల మేధావులారా, ఓ నా మాల దళిత నాయకులారా, నేను మీ సోదరుణ్ణి ఒకటి మాత్రం చెప్తా, వర్గీకరణ అడ్డుకుంటామని ప్రకటన చేస్తే వాళ్ళు ఎవరైనా మేము శత్రువుగానే చూస్తాం, కానీ వర్గీకరణకు అనుకూలంగా ఎవరు మాట్లాడినా నా ధర్మరాజు లాంటి మా సోదరులుగానే చూస్తాం. మా ధర్మరాజు కూడా మాలే కదా, ఈ వేదిక మీద ఉన్నాడు కదా, పేరెందుకు పెట్టుకున్నాడో కానీ దానికి కరెక్ట్ న్యాయం చేస్తున్నాడు. పేరు ఎవరు పెట్టిండో కానీ కరెక్ట్గా న్యాయం చేస్తున్నాడు కదా. ఇంకా వేరే పేరు పెడితే ఇప్పుడు మరి ఉండేటోడో కాదు, కానీ పేరు తగ్గట్టు మాత్రం న్యాయం చేస్తున్నాడు. ధర్మంగానే నిలబడ్డాడు. అరే ధర్మం గురించి న్యాయం గురించి ఆలోచిస్తే నా పక్కనే ఉంటాను, కానీ అధర్మంగా రోడ్ ఎక్కుతామంటే రాజీ పడే పరిస్థితి, బెదిరిపోయే పరిస్థితి మాకేం లేదు. యుద్ధం కొనసాగిస్తామనేసి మీరు మర్చిపోతారు. దానివల్ల మీరు ఒంటరి వాళ్ళు అవుతారు, నా సోదరులు ఒంటరి వాళ్ళు అవుతున్నారు. ఒక మేధావు యూట్యూబ్ ఛానల్లో ఆ ఛానల్లో చర్చలు పెడతారు. ముందు వర్గీకరణ నిర్దిష్టంగా సపోర్ట్ చేస్తున్నాం, అమ్మ జరగాలని చెప్పకుండా గుడ్డు మీద ఈకలేక పెట్టే విధంగా మాట్లాడుతుంటారు. ఎక్కడో బాధ కనిపిస్తున్నది. దీన్ని సమర్థించడం 1 పాయింట్ చెప్తారు, 99 గుడ్డు మీద ఈకలేక పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ లో వాళ్ళు చర్చలు చూస్తుంటే వాళ్ళు ఒక్కరే, వాళ్ళు చట్టసభలో ఉన్న వాళ్ళైనా గొప్ప ప్రొఫెసర్ల పేరుతో మేధావులు అని చెప్పినా, లేదా యూట్యూబ్ ఛానల్లో టీవీ ఛానల్లో పెద్ద పేరున్నదని చెప్పుకున్నా గుడ్డు మీద ఏకలు లెక్క పెట్టే పని ఆపుకొని నిర్దిష్టంగా వర్గీకరణ సపోర్ట్ చేయడం నేర్చుకుంటే రాబోయే రోజుల్లో ఉమ్మడిగా దళితులందరం కలిసిపోవడం చేద్దామని కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటే. సామాన్య మాలలను నా సోదరులుగానే పరిగణిస్తా. సామాన్య నా మాల సోదరులను నా సోదరులుగా పరిగణిస్తా. కానీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఇంకా మీ మీద చేస్తామంటే మాత్రం వాళ్ళని ఎవరిని లెక్క చేసే ప్రసక్తి లేదు. ఈ నేపథ్యంలో మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరికంటే అన్యాయం చెప్తే మాలల పక్షాన్ని నిలబడ్డాం. మా కాశీం చెప్పిండు కదా, వరంగల్లో పుట్టిన మేము చీమ కుర్తికెళ్ళడానికి కారణం ఏంది? ఏషమ్మ, రాములమ్మ, అంజమ్మ అనే నా మాల బిడ్డల్ని అత్యాచారించి చంపితే దాన్ని నిరసన ఉద్యమం చేయడానికి వెళ్ళారు. చుండూరులో మాదిగల్ని 7 మాలలు ఒక మాదిగల్ని చంపితే చుండూరు పల్లెలో పడుకున్నాం. కందుకూరు లాంటి చోట్ల మాలలకు అన్యాయం జరిగితే, మాలలు చంపబడితే ప్రకాశం జిల్లా కందుకూరులో నెలల తరబడి అక్కడ ఉన్నాం. సుద్దాల దేవేని మంత్రులను తొలగిస్తే న్యాయం జరగాలని కోరుకున్నాం. శంకర్రావు మీద దాడి జరిగితే శంకర్రావుకు న్యాయం జరగాలని కోరుకున్నాం. గీతారెడ్డి గారికి అవమానం జరిగినప్పుడు గీతారెడ్డికి అండగా నిలబడ్డాం. గద్దర్ మీద కాల్పులు జరిగితే అందరికంటే ముందు రాష్ట్ర బంధుకు కాలిచ్చాను. అదే సమయంలో చంద్రరావు మీద ఢిల్లీలో దాడి జరిగితే చంద్రరావుకు క్షమాపణ చెప్పాలని చెప్పి యుద్ధం చేశాను. అర్జున్ రావుకు చీఫ్ సెక్రటరీ కాకుండా అడ్డుపడుతున్న రోజు అర్జున్ రావును చీఫ్ సెక్రటరీ ఎందుకు కాలేదని చెప్పి మేము నిలదీశాం. అంటే నా మాల సామాజిక వర్గం పక్షాన నిలబడ్డాం. పౌరకుల సంఘాలు కూడా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడిన రోజుల్లో పూటక ఎన్కౌంటర్లో నా మాల బిడ్డల్ని మెదకులోను, నా మాల బిడ్డల్ని సిరిసిల్లలోను కాల్చి చంపితే ఆ శవాల అంత్యక్రియలో పాల్గొని పూటకు ఎన్కౌంటర్ అని చెప్పి నేను ప్రచారం చేసి నేను ఇక్కడికి వచ్చాను. నా మాల సోదరులారా, నా మాల సోదరుమల్లారా, దయచేసి పూటకంగా మిమ్మల్ని నమ్మించే వాళ్ళ మాటలు నమ్మబాకండి. మిమ్మల్ని అడ్డం పెట్టుకొని పదవుల కోసమో డబ్బుల సంపాదన కోసమో ప్రయత్నం చేస్తున్నారేమో కానీ నిజంగా వాళ్ళకు ఏ విషయంలో చిత్తశుద్ధి లేదు. ఇట్లాంటి పరిస్థితిలో నేను మీకు అండగా చెప్తున్నా, మీకు అన్యాయం జరిగినా నా వంతు నేను పాత్ర పోషిస్తే మన పాత్ర పోషిస్తుంది. పోషించిన చరిత్రన్నది భవిష్యత్తులో కూడా పోషిస్తాను. కానీ ఇక్కడ మాల మేధావులకు విజ్ఞప్తి చేస్తున్నా, మాల సోదరులందరూ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మా సమయం వృధా చేశారు, మీ సమయం కూడా వృధా చేసుకున్నారు. 2004లో కనుక మీరు అడ్డుకోకపోతే, 2004లో కనుక మీరు అడ్డుకోకపోతే ఈ 20 ఏళ్లలో ఉమ్మడి పోరాటాలు ఎన్నో చేసేవాళ్ళం.
వర్గీకరణ అమలు చేసిన కొత్తలోనే ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల ప్రమోషన్ రిజర్వేషన్ సాధించుకున్నాం. అది అమలు జరుగుతున్న కాలం అందరికీ మేలు జరిగింది కదా. వర్గీకరణ అమలు జరుగుతున్న కాలంలోనే గుండె జబ్బుతో బాధపడుతున్న పేదల పక్షాన్ని యుద్ధం చేశాం. అది ఆరోగ్యశ్రీ పథకంగా మారింది కదా, అందరికీ మేలు జరుగుతున్నది కదా. ఇట్లాంటి పోరాటాలు తర్వాత వికలాంగుల కోసం పోరాటం చేసిన, వృద్ధుల తండ్రుల కోసం పోరాటం చేసిన, మహిళల పక్షాన్ని యుద్ధం చేసిన, ఆకలి కేకల యుద్ధం చేసిన, సమాజం కోసం చేశాం. ఆ సమాజం కోసం చేసిన ఫలాలన్నీ అందరికీ అందుబాటులోకి వచ్చినాయి, మాలకు కూడా అందుబాటులోకి వచ్చినాయి. ఇట్లాంటి పరిస్థితిలో నా సోదర వర్గమా, మీరు ఇంకా దీన్ని అడ్డుకుంటామని చెప్పి అనవసరంగా మీరు సమయం వృధా చేసుకొని, మేము కూడా అదే దానికోసం మళ్ళా మా సమయం వృధా చేసుకోవడం కంటే మీరు కలిసి రండి, కలిసి పని చేసుకుందాం, అన్నదమ్ములకు కలిసి పని చేసుకుందాం, అన్నదమ్ములకు కలిసి జీవిద్దాం. మాలపల్లె మాలపల్లె, మాదిగపల్లె మాదిగపల్లె, బుడగజంగాలే, చిందులు చిందులే, డక్కలే ఎవరికి వాళ్ళే. ఆయన మనం దళితులు కలిసి ఉందాం, పంచుకున్నాం కాబట్టి, ఆయన దళితులను కలిసి ఉందాం, పంచుకున్నాం కాబట్టి, పంచుకోవడానికి కలిసి వస్తే భవిష్యత్తు పోరాటం చేస్తాం. కానీ ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ నుంచి పోయి ఢిల్లీలో స్విచ్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో మాయావతితో స్టేట్మెంట్ ఇప్పిస్తున్నారు. బీహార్లో పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్తో స్టేట్మెంట్ ఇప్పిస్తున్నారు. మహారాష్ట్రలో రామ్దాస్ అథవాలే తోటి, ప్రకాష్ అంబేద్కర్ తోటి స్టేట్మెంట్ ఇప్పిస్తున్నారు. ఇక్కడ మీరు గమనించాలి, ఏ రాజకీయ పార్టీ మనకు వ్యతిరేకంగా మాట్లాడలే, కానీ ఏ రాష్ట్రంలో దళిత వర్గాల పేరుతో ఎదిగిండ్రో, ఏ రాష్ట్రంలో దళిత వర్గాల పేరుతో రిజర్వేషన్ అవకాశాలు ఎక్కువ స్వార్థంతో దోసుకుంటుండ్రో, ఇక్కడ వాళ్ళలాగానే అక్కడ వాళ్ళు అని అర్థం. ఇప్పుడు మహారాష్ట్రలో రామ్దాస్ అథవాలే ఎందుకు స్టేట్మెంట్ ఇస్తుండు, ఆయన మహార్ ఎందుకు ఇవ్వాలి మరాడా, ఆడ రిజర్వేషన్లు ఎక్కువ కొల్లగొడుతున్నది వాళ్ళే కాబట్టి. అంటే ఇక్కడ రిజర్వేషన్లు ఎక్కువ కొల్లగొట్టే మాల వర్గం, రిజర్వేషన్లు ఎక్కువ కొట్టే మహార్ వర్గాన్ని మళ్ళీ కలుపుకొని అంతో స్టేట్మెంట్ ఇప్పిస్తున్నారు. నంబర్ 1 అంటే దోసుకునేవాడు ఎక్కడైనా అట్లనే కనిపిస్తున్నాడు కదా. ప్రకాష్ అంబేద్కర్ పరువు తీస్తున్నాడు. ప్రకాష్ అంబేద్కర్ పరువు తీస్తున్నాడు. ఎందుకు నేను మాట అంటున్నా, ప్రకాష్ అంబేద్కర్ని జాతీయ ఉద్యోగుల మహాసభకు తమ్ముడు కాసిం నాయకత్వంలో సభాధ్యక్షుడిగా కొనసాగిన రోజుల్లో 10,000 మంది ఉద్యోగస్తుల మహాసభలో ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే మాట్లాడిండు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించడం అంటే రాజ్యాంగాన్ని వ్యతిరేకించడం మాట్లాడిండు. రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళందరూ ఎస్సీ వర్గీకరణ జరగాలని కోరుకోవాలని మాట్లాడిండు ఆయనే. ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ వరంగల్ మీటింగ్ వచ్చి ఎస్సీ వర్గీకరణ జరగాలని కోరుకున్నాడు. కానీ అసలు జడ్జిమెంట్ వచ్చేటప్పటికి మాత్రం ఎస్సీ వర్గీకరణ సమర్థించమని చెప్పి మనం స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే వాళ్ళ రంగు ఎట్లా బయటపడుతుందో చూడండి. అంబేద్కర్ పరువు తీసుకున్నట్టు, అంబేద్కర్ను గౌరవిస్తాం కానీ మనమడే అంబేద్కర్ పరువు తీసినట్టుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నది అంటే మాయావతి ఎస్సీ వర్గీకరణ మేము ఆమోదించాం అని చెప్పి ఆమె మాట్లాడుతున్నది. మరి ఆమె ఎందుకు మాట్లాడుతున్నది, ఉత్తరప్రదేశ్లో చేమార్లే దోపిడీ చేస్తున్నారు కాబట్టి. మరి బీహార్లో చేమార్లు మాట్లాడతలేరు, బీహార్లో చేమార్లు వెనుకబడి పాస్వాన్లు ముందుకెళ్ళారు కాబట్టి పాస్వాన్లు అడ్డం పడుతున్నారు. బీహార్లో చేమార్లు దోసుకుంటున్నారు, చేమార్లు మాయావతి అడ్డం పడుతున్నది. మహారాష్ట్రలో మహార్లు అడ్డం పడుతున్నారు, వాళ్ళు దోసుకున్నారు కాబట్టి వాళ్ళు అడ్డం పడుతున్నారు. ఇక కర్ణాటకలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎవరు, మల్లికార్జున ఖర్గే. ఇప్పుడు వ్యతిరేకించకూడదా ఆయనకు అర్థమవుతలేదు. ఇప్పుడు అంతే, ఆయన వర్గీకరణ వ్యతిరేకించే కులం నుంచి వచ్చినోడే, కానీ జాతీయ అధ్యక్షుడు వెంటనే వర్గీకరణ వ్యతిరేకించలేడు అని సమర్థించలేకుండా పోతున్నాడు. ఆయన తెలుసుకుంటే మనం కూడా తెలుసుకుంటాం. కానీ మీకు అర్థమవుతున్నది ఏంటంటే, వర్గీకరణ వ్యతిరేకించే రాజకీయ పార్టీలు ఎవరంటే 3 దళిత వర్గాల పేరుతో వచ్చిన రాజకీయ పార్టీలని అర్థం. లోక్ జనశక్తి దళితుల పార్టీ అంటారు, పాస్వాన్ల పార్టీ, దోసుకునేటోళ్ళ పార్టీ దళితులను. బిఎస్పి అది చెమార్ల పార్టీ, అక్కడ దోసుకునేటోళ్ళ పార్టీ అని అర్థం. రామ్దాస్ అథవాలే అంబేద్కర్ పేరు పెట్టుకొని అంబేద్కర్ పార్టీలోనే ఉన్నాడు, ఆర్పిఐ. ఇప్పుడు మహార్ దోసుకుంటుండ్రు, దోసుకుంటూ ఒకటవుతాను. ఇప్పుడు ఇక్కడ స్వార్థపరులైన మాలలు ఎవరితో చేతులు కలుపుతుండ్రు, వీళ్ళు ఎట్లయితే దోసుకున్న వర్గం ఉన్నారో బయట రాష్ట్రాల్లో దోసుకునే వర్గంతో చేతులు కలిపిండ్రు. అంతేగాని సిపిఐ వ్యతిరేకిస్తున్నదా, సిపిఎం వ్యతిరేకిస్తున్నదా, బీజేపీ వ్యతిరేకిస్తున్నదా, కాంగ్రెస్ ధైర్యంగా వర్గీకరణ వ్యతిరేకమని చెప్పగలుగుతుందా, ఇతర పార్టీలు చెప్పగలుగుతాయా, లేవు. అంటే అర్థం దోసుకునే వాళ్ళందరూ ఒకటిగానే కనిపిస్తున్నారు. నేను అంటున్నా,
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మీకు ఎట్లయితే మద్దతు లేకుండా పోయిందో రేపు ఇదే పరిస్థితి ఇంకా కొనసాగిస్తామని విర్రవీగితే మాయావతి సంగతి ఉత్తరప్రదేశ్లోనే తెలుసుకుంటాం, బీహార్లో పాస్వాన్ల సంగతి తెలుసుకుంటాం, మహారాష్ట్రలో రామ్దాస్ అథవాలే సంగతి, ప్రకాష్ అంబేద్కర్ సంగతి తెలుసుకుంటాం. ఒకసారి యుద్ధంలోకి వెళ్తే ఎవరిని లెక్క చేసే ప్రసక్తి అయితే ఉండదు. ఒకసారి యుద్ధంలోకి వెళ్తే లెక్క చేసే ప్రసక్తి అయితే ఉండదు. ఇప్పుడు వాళ్ళు మీ అన్నగా చెప్తున్నా, వాళ్ళు నేను మొన్న 9వ తారీఖు నాడు ప్రధానమంత్రి గారిని కలుసుకున్నాను కదా, ఎస్సీ ఎస్టీల పేరుతో 100 మంది ఎంపీలు, ఎస్సీ ఎస్టీల పేరుతో 100 మంది ఎంపీలు సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా కలిసింది ప్రధానమంత్రి గారిని. వర్గీకరణ వద్దని చెప్పేటోళ్ళు చెప్పారు, క్రిమిలేయర్ వద్దని చెప్పేటోళ్ళు చెప్పేశారు. మొత్తం 100 మంది ఎంపీలు పోయి కలిసింది ప్రధానమంత్రిని. నేను అంటున్నా, ఈ ఎస్సీ ఎస్టీలు 100 మంది కలిసిండు కదా, అదే ప్రైవేట్ రంగం ముంచుకొస్తున్నది, ప్రభుత్వ రంగం కుదించబడుతున్నది, ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ కావాలని చెప్పి 100 మంది ఎంపీలు ఎందుకు కలవలేదు ప్రధానమంత్రి ఇంతవరకు? అసలు ప్రమాదం ప్రభుత్వ రంగం కుదించబడుతున్నది కదా, ప్రైవేట్ రంగం పెరుగుతున్నది కదా. ఎస్సీ ఎస్టీ ప్రయోజనాలే ముఖ్యం అనుకుంటే వీళ్ళు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అమలు చేయమని చెప్పి కోరానికి కలవాలి కదా, కలవలే. ఎస్సీ ఎస్టీ యాక్ట్ రద్దయింది కదా, రద్దయినప్పుడు మనం కూడా యుద్ధం చేసింది. మరి ఈ 100 మంది ఎంపీలు ఎస్సీ ఎస్టీ యాక్ట్ని కాపాడండి సార్ అని చెప్పి ప్రధానమంత్రి కలవచ్చు కదా, కలవలే. వాళ్ళకి బడ్జెట్ ఎక్కువ కేటాయించాలని కలవచ్చు కదా, కలవలే. వాళ్ళకి భూములు పంచండి సార్, మా వాళ్ళు కూలీలుగా ఉండదు సార్, మా వాళ్ళు రైతులు కావాలని భూములు పంచే పథకం తీసుకురమని చెప్పి కలవాలి కదా, కలవలే. కానీ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా మాత్రం కలుస్తారు. ఎందుకు కలుస్తారు? ఎస్సీ రిజర్వేషన్ల ఫలాలు ఏకపక్షంగా పొందుతున్న వాళ్ళే ఆడ ఎంపీలు కనుక వర్గీకరణ జరిగితే భవిష్యత్తులో వాళ్ళకు నష్టము అని. క్రిమిలేయర్కి ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? 40-50 ఏళ్ళుగా రాజకీయాలు చేసి 100,000 కోట్ల రూపాయలను సంపాదించుకున్న కుటుంబాలు కనుక వరకు క్రిమిలేయర్ వద్దని వాళ్ళు చెప్తారు. ఎందుకంటే వర్గీకరణ జరుగుతేనేమో వాళ్ళ కులాలకు మేలు జరగదు, క్రిమిలేయర్ ఉంటేనేమో వాళ్ళ కుటుంబాలకు అన్యాయం జరుగుతుందని వాళ్ళ ఫీలింగ్. అందువల్ల నేను విజ్ఞప్తి చేస్తున్నా, నేను ముందు క్రిమిలేయర్ అమలు చేస్తారా లేదా కేంద్రం చేసుకుంటుంది, కానీ క్రిమిలేయర్ అమలు చేసే పరిస్థితి ప్రయోగంగా మొదలు పెట్టాల్సింది మాత్రము రామ్దాస్ అథవాలేకు, ప్రకాష్ అంబేద్కర్కు, మల్లికార్జున ఖర్గే కుటుంబానికి, మాయావతి కుటుంబానికి, పాస్వాన్ కుటుంబానికి ముందు క్రిమిలేయర్ ముందు అమలు చేయండి సార్. ముందు వాళ్ళకి అమలు చేయండి. 100 కోట్ల రూపాయలు సార్, పేదవాళ్ళని 99% ఉంటే 1% కోట్లాది రూపాయలకి వచ్చి సార్ వాళ్ళకి ముందుకు అమలు చేయమని కోరుతాను నేను భవిష్యత్తులో. వాళ్ళు వర్గీకరణ వ్యతిరేకంగా వస్తే క్రిమిలేయర్ మాత్రం వాళ్ళకి వర్తించాల్సిందే సార్ అని చెప్పి నేను ముఖ్యపోవడం చేయడానికి సిద్ధపడతాను. దీన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వర్గీకరణ వ్యతిరేకంగా వస్తే, వర్గీకరణ వ్యతిరేకంగా ఇంకా వస్తే ముందు వాళ్ళను రిజర్వేషన్లు ఎత్తేయండి సార్. ఎంతకాలం సార్ వాళ్ళకి రిజర్వేషన్లు? మాయావతి ఎవరి పేరు పెట్టుకొని బతుకుతుంది? కాళేశ్వరం పేరు. రామ్దాస్ అథవాలే ఎవరి పేరు పెట్టుకొని బతుకుతున్నాడు? అంబేద్కర్ పేరు. ఈ చిరాగ్ పాస్వాన్ ఎవరి పేరు పెట్టుకొని బతుకుతున్నాడు? తండ్రి రామ్ విలాస్ పాస్వాన్ పేరు. మల్లికార్జున ఖర్గే ఎవరి పేరు పెట్టుకొని బతుకుతున్నాడు? కాంగ్రెస్ పేరు. వాళ్ళేం స్వతంత్రులు కారు, వాళ్ళ నేతల పేరు పెట్టుకొని బతికేటోళ్ళు. మనం స్వతంత్రం, న్యాయం గురించి ఎవరు ముందుకు వచ్చినా అండగా నిలబడతాం, అన్యాయం చేస్తే ఎవరిని ఎదుర్కొంటాం. యుద్ధంలో ప్రత్యర్థులు ఎవరు అనే విషయం మనం లెక్కలేదు. యుద్ధంలో నిలబడితే మాత్రం ఇక్కడ వాళ్ళని ఓడించినట్టుగానే భవిష్యత్తులో అక్కడ కూడా ఓడించే దమ్ము శక్తి భవిష్యత్తులో మనకు ఉంటుందని కూడా మీరు కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇంకా వర్గీకరణ వ్యతిరేకించి మీరు అన్నిటికీ ఎసరు తెచ్చుకోబాకండి, మీరు అన్ని కోల్పోయే పరిస్థితి తెచ్చుకోబాకండి. మీరు ఇట్లనే వస్తే నేను అట్లా కూడా వస్తాననే విషయం కూడా మర్చిపోవద్దని చెప్పి వాళ్ళకి నేను హెచ్చరిక చేస్తూ, రాబోయే రోజుల్లో తక్షణం మనం చంద్రబాబు నాయుడు గారిని గుర్తుంచుకోవాలి. ఎందుకు గుర్తుంచుకోవాలంటే ఈ చట్టం బతికింది ఇప్పుడు, ఆ చట్టం తెచ్చిందే చంద్రబాబు నాయుడు. ఈ చట్టం బతికింది ఇప్పుడు, ఈ చట్టాన్ని లేకుండా చేసింది 20 ఏళ్ళు, కానీ ఆ చట్టం తెచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. ఆ చంద్రబాబు నాయుడు గారి వల్లనే 22,000 ఉద్యోగాలు అన్నాడు వచ్చినాయి. ఆ చంద్రబాబు నాయుడు గారి వల్లనే వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి, చదువుకునే అవకాశాలు వచ్చినాయి. కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చట్టమే ఇవాళ మనం కాపాడుకున్నాం కనుక, ఆ చట్టం వల్లనే ఆ రోజు మనకు మేలు జరిగింది కనుక, ఇప్పుడు చట్టాన్ని కాపాడుకుంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మేలు జరుగుతుంది కనుక
తర్వాత కర్ణాటకలో కూడా మేలు జరుగుతుంది, తమిళనాడు మేలు జరుగుతుంది, దేశంలో మేలు జరుగుతుంది. కనుక అసలు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు మళ్ళీ ఇక్కడి నుంచి నేను చెప్తున్నా. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం తెలంగాణలో పెద్దలు దామోదర్ నరసింహన్న, ఎమ్మెల్యేలు నరసింహన్న నాయకత్వంలో ఉన్న మంత్రి అని చెప్పుకుంటున్నాం కాబట్టి మన ఎమ్మెల్యేలు అందరి నాయకత్వంలో అన్నని తీసుకెళ్లి ఎంఆర్పిఎస్ బాధ్యులు ఒకరిద్దరిని తీసుకెళ్లి రేవంత్ రెడ్డి గారిని కలుస్తాం. ఆయన వర్గీకరణ చేస్తామన్నందుకు ధన్యవాదాలు చెప్తాం. త్వరగా చేస్తామని విజ్ఞప్తి చేసి వస్తాం. వెంటనే చంద్రబాబు గారిని కలుస్తా. సార్ మీరు తీసుకొచ్చిన చట్టమే దానివల్లే మేము బాగుపడ్డాం, మళ్ళీ మీరు తీసుకొచ్చిన చట్టమే ఇప్పుడు కాపాడబడ్డది. ఇప్పుడు ఆ చట్టాన్ని అమలు చేసే సమయంలో మళ్ళీ మీరే ఉన్నారు కనుక త్వరగా అమలు చేయమని చెప్పి వాళ్ళని నేను కోరడానికి పెద్దలు చంద్రబాబు గారిని కోరడానికి ప్రయత్నం చేస్తా. ఆయన కూడా సానుకూలంగా ఉన్నాడని మనం ఆశిస్తున్నాం. స్టాలిన్ గారు కూడా వర్గీకరణకు అనుకూలంగా ప్రకటన చేసిండు. సిద్ధరామయ్య గారు కూడా వర్గీకరణకు ప్రకటన చేసిండు. దక్షిణాది రాష్ట్రాల్లో 4 రాష్ట్రాలు వర్గీకరణకు ఇప్పుడు స్పష్టంగా ముందుకు వచ్చినాయి. వాటిని ముందుగా అమలు చేసుకుందాం. అమలు చేసుకోవడం కోసం నేను ముఖ్యమంత్రి కలుస్తా. ఇక్కడ అమలు చేస్తున్న ప్రక్రియ మొదలైన తర్వాత ఉత్తరప్రదేశ్కి వెళ్తా. ఆడ వర్గీకరణ డిమాండ్ ఉన్నది. ఆ వర్గీకరణ కోరుకునే వాళ్ళందరినీ ఏకం చేస్తా. అప్పుడు మాయావతి ఏం చేస్తుందో చూద్దాం. మహారాష్ట్ర డిమాండ్ ఉన్నది. మహారాష్ట్ర డిమాండ్ వర్గీకరణ కోరుకునే వాళ్ళందరినీ అక్కడ ఏకం చేద్దాం. అక్కడ ప్రకాష్ అంబేద్కర్, రామదాస్ ఆత్వాలు ఏం చేస్తాడో చూద్దాం. బీహార్లో వర్గీకరణ డిమాండ్ ఉన్నది. ఆడ భాషను కొడికి అప్పుడు వర్గీకరణ అంటుండో ఆయన వర్గీకరణ కోరుకునే వాళ్ళందరినీ ఏకం చేద్దాం. పంజాబ్లో వర్గీకరణ అమలు జరుగుతుంది. ఆ ముఖ్యమంత్రిని పోయి అభినందిద్దాం. ఇవన్నీ ఇక్కడ అయిపోయినాక అక్కడ కూడా వెళ్దాం. అంతిమంగా రాబోయే రోజుల్లో ఎంఆర్పిఎస్ ఇక్కడ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో, తమిళనాడులో వర్గీకరణ అమలు చేస్తున్న ప్రక్రియ వైపు మనం దూసుకెళ్ళి తర్వాత ఉత్తరాది రాష్ట్రాలను కూడా దృష్టి పెట్టి దేశం మొత్తం మీద వర్గీకరణ అమలు చేసుకొని భవిష్యత్తులో గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంతో ఇంకా ఏమేం మాదిగలకు సాధించాలి, ఎస్సీ ఎస్టీలకు ఏం సాధించాలి, బీసీలకు ఏం సాధించాలి, పేదలకు ఏం సాధించాలి అనే విషయాన్ని నా మేధావర్గంతో కూర్చుండి, ఎస్సీ మేధావులతో కూర్చుంటా, మాలను కూడా ఆహ్వానిస్తాం. ఎస్సీ మేధావులతో కూర్చుంటా, అందరిని ఆహ్వానిస్తాం. బీసీ మేధావులతో కూర్చుంటా, అందరిని ఆహ్వానిస్తాం. భవిష్యత్తులో దేశంలో మన వర్గాల సమస్యలు ఏంటి, గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంతో ఏమేమి మనం అమలు చేసుకోవాలి. ఉన్న పెద్దలు మీ అన్ననే చెప్తున్నా, మొన్న బంగ్లాదేశ్ పరిణామాలు దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి రాజకీయంగా. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత 100 మంది ఎస్సీలు కలిసిండ్రు ప్రధానమంత్రి గారిని ఆడుకుంటూ. కానీ వాళ్ళు కలిసినాకనే నేను 20 నిమిషాలు ఎంతో మాట్లాడినా. నేను డోర్ ఎంటర్ అవుతున్నానో లేదో ఆ దేశ ప్రధానమంత్రి మన పెద్దన్న ఆయన కుర్చీ నుంచి లేచి 10 అడుగులు వచ్చి 4 అడుగులు వచ్చి నేను బోకేచ్చే తీసుకోకుండా నన్ను కౌగలించుకొని నువ్వు గెలిచావు కదా కృష్ణ అన్న, నీ అండదండలతో గెలిచాను నేనంటే లేదు అండదండల గురించి పక్క పెట్టుకొని నీ 30 ఏళ్ళ పోరాటానికి ఫలితం దక్కింది కృష్ణ. మీరు 4 ఫోటోలు వచ్చినాయి. ఓకే ఇచ్చిన ఫోటో, కౌగలించుకున్న ఫోటో, చారు కప్పిన ఫోటో, మాట్లాడుతూ కూర్చున్న ఫోటో. 20-25 నిమిషాల్లో ఆయన ముఖం ఎప్పుడు చిన్నపోలే. అంతకుముందే 100 మంది ఎస్సీలు కలిశారు. 20 నిమిషాలు నాతో మాట్లాడుతూనే ఉన్నాడు, నవ్వుతూనే ఉన్నాడు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి, దేశ ప్రధానమంత్రి మాదిగల పక్షాన ఉన్నాడు అనే విషయం మనం మర్చిపోదాం సార్. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో దళిత, గిరిజన, బలహీన వర్గాలకు ఇంకేమేమి సాధించాలనే విషయంలో అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుందాం. కానీ ఈలో వర్గీకరణ ఇక్కడ అమలు చేసుకోవడం, అక్కడ అడ్డుకునే శక్తులను ఎదుర్కొనే ప్రయత్నం చేయడం, తర్వాత దేశంలో రాబోయే రోజుల్లో మన పేద వర్గాల భవిష్యత్తు గురించి మనం ముందుకు వేయడం రాబోయే రోజుల్లో చేసే పని కనుక ఈ 30 ఏళ్ళు ఎట్లయితే మనం అన్నదమ్ములుగా జాతి పరంగా ఎట్లయితే కష్టపడ్డామో, ఎట్లయితే ఒక తాటి నిలబడ్డామో, భవిష్యత్తు రోజుల్లో చేసే ప్రతి ప్రయాణంలో కూడా ఇదే అంకిత భావంతో కష్టపడి పనిచేద్దామని నేను విజ్ఞప్తి చేస్తూ, అలా భవిష్యత్తు రోజుల్లో కూడా ఇదే అంకిత భావంతో కష్టపడతామని అన్న వాళ్ళు ఆత్మసాక్షిగా చేతులెత్తాలని కోరుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు శ్రీ మందకృష్ణ మాయ గారు, జాతీయ